Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodmuru. Welcome back to our JL Zoology classes. Yes, till last session we have seen how the sperm fuses with the ovum and what are the different stages in the oogenesis. So oogenesis lo unde different stages very important andi. So maniki oogenesis lo లాస్ట్ డివిజన్ ఎప్పుడు జరుగుతుందంటే సో మనకి యాక్చువల్గా ఊసైడ్ మెచ్యూర్డ్ ఊసైడ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే సో అది బాగా ఫోకస్ చేయమని చెప్పాను నేను. సో ఎప్పుడైతే స్పర్మ్ పెరివిటలైన్ స్పేస్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకు సెకండరీ ఊసైడ్ అనేది డివైడ్ అవుతుంది. సో అప్పటి వరకు అదేంటి ఈ మెచ్యూర్డ్ ఓవం రైట్ ఓవరాల్ సెకండరీ ఊసైడ్గా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో అక్కడి వరకు చూసాం మనము. సో స్పర్మ్ వచ్చేసి దాంతో ఫ్యూజ్ కావడము, దీని యొక్క న్యూక్లియస్ వెళ్ళి దాంతో న్యూక్లియస్ యొక్క సో సింకారియన్ ఫామ్ కావడము, యాజ్ ద రిజల్ట్ మనకు 46 క్రోమోజోమ్స్ ఫామ్ కావడము. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఫైనల్గా సో దిస్ పర్టిక్యులర్ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద జంక్షన్ ఆఫ్ ఇస్థమస్ యాజ్ వెల్ యాజ్ ద యాంపుల్ ఆఫ్ ది ఫాలోపియన్ ట్యూబ్ అని చెప్పుకున్నాం. సో ఫాలోపియన్ ట్యూబ్ యొక్క కలశిక మరియు ఇస్థమస్ మధ్యలో మనకి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. అండ్ నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు జైగోట్ టు బి డివైడెడ్. సో ఇంకా డివైడ్ కావాల్సి ఉంటుందండి కంపల్సరీ, బికాజ్ ఇట్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ అ ఫీటస్ కదా. సో లేదా ఎంబ్రియో అంటాం, ఫస్ట్ ఎంబ్రియో అంటే తర్వాత ఫీటస్గా చెప్పుకుంటాం. సో మరి ఇదేంటి ఇంకా ఎంబ్రియోగా డెవలప్ కావాలి. సో ఎంబ్రియో డెవలప్ కావాలంటే డెఫినెట్లీ జైగోట్ హ్యాస్ టు అండర్గో plenty of mitotic divisions. As a result, plenty of a numerous number of cells are being produced, right? సో అలా ప్రొడ్యూస్ అయిన తర్వాత ఏమవుతుందంటే నెమ్మదిగా ఒక బాల్ లాగా మారిపోతుంది. ఇంకా అక్కడ నుండి ఇంకా మనకి డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ సెషన్ అనేది ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్గా ఉండండి, ఎందుకంటే దిస్ సెషన్ ఈజ్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ దిస్ సెషన్, ఇట్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ద డెవలప్మెంట్ బయాలజీలో కూడా యూజ్ అవుతుంది. కాబట్టి కాన్సన్ట్రేటెడ్గా ఉండండి. కొంచెం అటు ఇటు అయినా కానీ ఇది మిస్ అయిపోతూ ఉంటుంది. వెరీ కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది టాపిక్. మీరు అంటే ఓన్గా చదువుకున్నప్పుడు టెక్స్ట్ బుక్ చూస్తుంటే చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. బట్ ఐ విల్ ట్రై టు రిప్రజెంట్ ఇట్ అన్ ఈజీ వే. సో చూద్దాం. సో క్లీవేజ్ అంటే క్లీవ్ అంటే ఏంటి అంటే చీలిపోవడం అండి, సింపుల్. క్లీవ్ అంటే చీలిపోవడం ఆర్ స్ప్లిట్గా చెప్పుకుంటాం. సో ఏమి చీలిపోతుంది ఇక్కడ అని చూసినట్లయితే జైగోట్ అనేది స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది. సో హారిజంటల్ కావచ్చు, వర్టికల్గా కావచ్చు. సో ఇలా ఏమవుతుందంటే బై ద మైటోటిక్ డివిజన్ ద సెల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ప్లెంటీ ఆఫ్ సెల్స్. సో ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. సో డెవలప్మెంట్ ఆర్ క్లీవేజ్ ఆఫ్ జైగోట్ అప్ టు 8th వీక్. సో 8th వీక్ వరకు ఇలా క్లీవేజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో తర్వాత కూడా అవుతుంది. ఎందుకు 8th వీక్ వరకే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నామంటే 8th వీక్ అంటే ఏంటండి కంప్లీషన్ ఆఫ్ 2nd మంత్. సో ఒక మంత్లో వచ్చేసి మనకు 4 వీక్స్ ఉంటాయి, తెలిసిందే కదా. సో 8 వీక్స్ అంటే ఏంటి అంటే మనకి 2 months కంప్లీషన్ వరకు దాన్ని ఏమంటామంటే మనం ఎంబ్రియో అంటాం. సో వెన్ వీ ఆర్ స్టడీయింగ్ అబౌట్ ద ఎంబ్రియో దాట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద ఎంబ్రియాలజీగా చెప్పుకుంటాం. సో ఎంబ్రియాలజీ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే మన గ్యామిటోజెన్సిస్ కాన్ నుండి స్టార్ట్ అవుతుందండి. సో గ్యామిటోజెన్సిస్ కాన్ నుండి స్టార్ట్ అయ్యేసి ఇక్కడి వరకు అంటే 8th వీక్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ ఈ పర్టిక్యులర్ డ్యూరేషన్ ఏది అవుతుందో. సో స్టడీయింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్ ఆర్ దిస్ స్పాన్ ఆఫ్ ది టైమ్. సో రిగార్డింగ్ దిస్ ఎంబ్రియో వి కాల్ ఇట్ ఇస్ ఎంబ్రియాలజీగా చెప్పుకుంటాం. సో పిండోత్పత్తి శాస్త్రంగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ 9th వీక్. సో 9th వీక్ స్టార్టింగ్ నుండి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫీటస్. సో దీన్ని ఏమంటామంటే ఫీటస్గా చెప్పుకుంటాం. ఎప్పుడు 3rd మంత్ స్టార్టింగ్ నుండి అంటే 3వ నెల ప్రారంభం నుండి వి కాల్ ఇట్ ఇస్ ద ఫీటస్. తెలుగులో అయితే భ్రూణము అంటామండి, తెలుగులో భ్రూణంగా చెప్పుకుంటాం. సో జనరల్ మన హ్యూమన్ బీయింగ్స్లో చూసినట్టయితే క్లీవేజ్ వచ్చేసి హోలోబ్లాస్టిక్ క్లీవేజ్గా చెప్పుకుంటూ ఉంటాం. సో బికాజ్ దే ఎగ్ బిలాంగ్స్ టు ద మైక్రోలిస్టల్. సో లిస్టల్ మీన్స్ ఏంటంటే మనకి కొంచెమే మనకి ఎల్లో పార్ట్ అంటే యోక్ అనేది కొంచెం ఉంటుందని ఏమంటారు మైక్రోలిస్టల్గా చెప్పుకుంటున్నాం. లైక్ ఇక్కడ క్లీవేజ్లో అయితే గుర్తుపెట్టుకోండి హోలోబ్లాస్టిక్ క్లీవేజ్, అదేవిధంగా ఇండెటర్మినేట్ క్లీవేజ్ అండి. సో ఇండెటర్మినేట్ క్లీవేజ్ ఏంటంటే బ్లాస్టోమియర్స్ యొక్క ఫేట్ ఎలా ఉందని ముందే మనకి ఫిక్స్ అయిపోదు అనమాట. సో బ్లాస్టోమియర్స్ అన్నీ కూడా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత అక్కడ డిఫరెన్షియేషన్ అయిపోయి మనకు అవుతుంటాయి. కాబట్టి మనకి వాటి యొక్క బ్లాస్టోమియర్స్ యొక్క ఫ్యూచర్ ఏంటి అని తెలియదు. కాబట్టి దిస్ పర్టిక్యులర్ క్లీవేజ్ వి కాల్ ఇట్ యాజ్ ఇండెటర్మినేట్, అనిర్ధారిత విధానంగా చెప్పుకుంటాం. నిర్ధారిత విధానం అంటే మనం ముందే వాటి యొక్క ఫేట్ అనేది డిసైడ్ అయిపోతుంది. ఏ బ్లాస్టోమియర్ ఎలా మారుతుంది అనేది ముందే డిసైడ్ అవుతుంది, దాన్ని డెటర్మినేట్ అంటాం. వేరాజ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ ది ఫేట్ ఆఫ్ ది బ్లాస్టోమియర్స్ ఆర్ నాట్ డిటర్మైన్డ్. సో కాబట్టి మనం దీన్ని ఇండెటర్మినేట్ క్లీవేజ్గా చెప్పుకుంటాం. ది ఫస్ట్ డివిజన్ ఆఫ్ జైగోట్ అకర్స్ అట్ అబౌట్ 36 hours. సో గుర్తుపెట్టుకోండి 1.5 రోజుల తర్వాత జైగోట్ అనేది
డివిజన్ స్టార్ట్ అవుతుంది. సో మరి జైగోట్ ఫస్ట్ డివిజన్లో ఎక్కడ ఉండేటువంటి సెంట్రియోల్ యూజ్ అవుతుంది? సో నేను చెప్పాను ఆల్రెడీ, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ది సెంట్రియోల్, సో అండ్ సో సెంట్రియోల్ ఈస్ ప్రజెంట్ హియర్, దిస్ సెంట్రియోల్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ద ఫస్ట్ డివిజన్ ఆఫ్ ది జైగోట్ అని చెప్పాను ఆ పాయింట్. సో ట్రై టు రీకాల్ దట్ పాయింట్. ఓకే, సో ఫస్ట్ డివిజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చూసినట్టయితే మనకి 36 అవర్స్కి స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ డివిజన్ వచ్చేసి. సో మనకి ఎక్కడ జైగోట్ ఎక్కడ ఫామ్ అయిందండి? సో ఫాలోపియన్ ట్యూబ్లో ఫామ్ అయింది. సో అక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇట్ రిటైన్స్ దేర్ ఇట్ సెల్ఫ్ ఫర్ ద 36 అవర్స్. సో అక్కడ నుండి నెమ్మదిగా రోల్ అవుతూ వచ్చేస్తుందండి. సో అక్కడ మనకి ఇది ఒక పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 36 అవర్స్కి ఏమవుతుందని చూసినట్టయితే ఫస్ట్ డివిజన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఫస్ట్ డివిజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా గ్రాడ్యువల్గా సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా ఏంటంటే మనకి కంటిన్యూస్గా అవి ఇంకా జైగోటిక్ మియర్స్ ఏవైతేనో అవన్నీ కూడా ప్రొలిఫరేట్ అవుతూ ఉంటాయి, మల్టిప్లై అవుతూ ఉంటాయి. సో when the daughter cells reach 16 to 32, సో డాటర్ సెల్స్ అంటే ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ద జైగోట్. సో జైగోట్ ఏమైందండి? 2 అయింది అనుకుందాం. సో తర్వాత ఏమవుతుంది? 4 అవుతుంది. సో ఇలా 4 అవుతూ ఉంటుంది. సో ఇలా మనకి ఫస్ట్ ఇలా నిలువుగా కావచ్చు, తర్వాత ఇలా అడ్డం కావచ్చు, ఇలా మొత్తంగా ఈ డాటర్ సెల్స్ అనేవి వెన్ దీస్ డాటర్ సెల్స్ ఇన్ ద జైగోట్ వెన్ ద రీచెస్ టు 16 to 32, సో 16 నుంచి 32 చెరగానే ఇట్ లుక్స్ లైక్ ఏ సాలిడ్ బాల్ లైక్ స్ట్రక్చర్, వి కాల్ ఇట్ యాజ్ ద మారులాగా చెప్పుకుంటాం. సో మారులాలో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ బ్లాస్టోమియర్స్ గుర్తుపెట్టుకోండి, 16 to 32 రౌండ్. సో దిస్ పర్టికులర్ బాల్ లైక్ స్ట్రక్చర్ వి కాల్ ఇట్ యాజ్ ద వి రెఫర్ ఇట్ యాజ్ ద మారులాగా చెప్పుకుంటాం. బికాజ్ ఇట్ రిసెంబుల్ ద మల్బరీ ఫ్రూట్. సో మల్బరీ ఫ్రూట్ ఏ విధంగా ఉంటుందంటే సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది, కాబట్టి దట్స్ వాట్ ఇట్ ఈస్ రెఫర్డ్ యాజ్ ద మారులాగా చెప్పుకుంటూ ఉంటాం. ది సెల్స్ ఆర్ టైట్లీ ప్యాక్డ్. సో ఇక్కడ మనకి ఏవైతే సెల్స్ ఉన్నాయో దీస్ ఆర్ వెరీ టైట్లీ ప్యాక్డ్ విత్ ద టైట్ జంక్షన్స్ ఉంటాయి. వాటి మధ్యలో ఏంటి మనకి సెల్ ప్లాస్మా మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్స్ డిఫరెంట్ టైట్ జంక్షన్స్ ఉంటాయి కదా. సో వాటితో ఏంటంటే మనకి ఈ టైట్ జంక్షన్స్ తోటి అడ్జసెంట్ సెల్స్, సో పక్కన ఉండే సెల్స్ అనేవి దే ఆర్ టైట్లీ ప్యాక్డ్ టుగెదర్. సో ఇలా టైట్గా ప్యాక్ చేయడాన్ని ఏమంటామంటే, టైట్గా ప్యాక్ ఉండేటువంటి ఈ కండిషన్ ఏమంటామంటే కంపాక్షన్ అంటాం. దీన్ని గుర్తుపెట్టుకోండి, కంపాక్షన్ అంటాం అన్నమాట. So compaction is very simple. The cells which are present in the marula, they are tightly packed together with the help of the tight junctions present in the plasma membrane. So this particular process we call it as the compaction antam. Compaction ga cheppuntu untam anamata. So this is still surrounded by zona pellucida. So inka din chuttu em untundandi manaki, so ee condition lo unna marula condition lo unnappatiki kuda dini chuttu kuda zona pellucida untundi. సో మనం ఆల్రెడీ జూనా పెలిసిడా చెప్పుకున్నాం, కరోనా రేడియేటా చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఇక్కడ డెవలప్మెంట్ స్టేజెస్ అవుతూ ఉంటుందో మనకి లైక్ ఊజెన్సిస్ అప్పుడు చెప్పుకున్నామండి, కరోనా రేడియేటా చెప్పుకున్నాము. సో అదేవిధంగా జోనా పెలిసిడా చెప్పుకున్నాం, ఇంకా రకరకాలుగా చెప్పుకున్నాం దాని చుట్టూ ఉండే లేయర్స్ అని. సో స్టిల్ ఇక్కడ మనకి వచ్చేసి జోనా పెలిసిడా అనేది ఇంకా మరల చుట్టూ అలాగే ఉంటుంది. At the completion of cleavage or blastulation, the embryo has a cavity called blastocyst. సో ఇంకా మనకి ఈ పర్టికులర్ ఈ స్టేజ్ ఏవైతే ఉందో ఇక్కడ ఈ యొక్క డివిజన్స్ ఎండ్ అయిపోయింది అంటే ఇక్కడ ఎండ్ కావండి వాస్తవానికి. ది ఎంబ్రియో ఎట్ ద కంప్లీషన్ ఆఫ్ బ్లాస్టులేషన్, సో మనకి ఈ యొక్క లోపల ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది యాక్చువల్గా, లైక్ లోపల స్పేస్ ఏర్పడుతుంది. సో స్పేస్ ఏర్పడే కంటే ముందు మనకి ఏంటి పైన మొత్తం కూడా డివిజన్స్ అవుతుంటాయి, పైన లోపల మొత్తం కూడా డివిజన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇలా మనకి లోపల స్పేస్ ఏర్పడడాన్ని ఏమంటామంటే బ్లాస్టోసీల్గా చెప్పుకుంటాం. లోపల మనకి ఏంటంటే ఒక ఎంటీ స్పేస్ లేదంటే ఒక క్యావిటీ అనేది ఫామ్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ ద దిస్ ఇస్ ద బ్లాస్టులా అనుకుందాం, లైక్ మారులా అనుకుందాం. సో మారులాలో ఏమవుతుందంటే లోపల చూసినట్లయితే ఇలా మనకి ఖాళీ ప్లేస్ అనేది ఫామ్ అవుతుంటుంది. వి కాల్ ఇట్ యాజ్ అ బ్లాస్టోసీల్ అంటాం. దీన్ని ఏమంటాం? బ్లాస్టోసీల్స్ అంటాం, బ్లాస్టోసీల్ అంటాం. The cells on the exterior develop into trophoblast or else trophoectoderm గా చెప్పుకుంటాం. సో ఇంకా మనకి దీని చుట్టూ ఇవన్నీ కూడా సెల్స్ కదండి, ఇంకా చిన్న సెల్స్ అయిపోతుంటాయి. ఈ సెల్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ట్రోఫోబ్లాస్ట్ అనేటువంటి ఒక లేయర్ని ఫామ్ చేస్తుంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ద అజ్యూమ్ దట్ దిస్ ద ట్రోఫోబ్లాస్ట్, లేదంటే దీన్ని ఏమంటామంటే ట్రోఫోఎక్టోడర్మ్ అంటున్నాం. సో ఈ సెల్స్ ఏం సెల్స్ అని చూసినట్లయితే బ్లాస్టోసిస్ట్లో ఉండేటువంటి బయట వైపు ఉండేటువంటి సెల్స్ ఏవైతున్నాయో వాటిని మొత్తం కూడా ఏమంటామంటే ట్రోఫోఎక్టోడర్మ్ లేదంటే ట్రోఫోబ్లాస్ట్గా చెప్పుకుంటూ ఉంటాం. బ్లాస్టోసిస్ట్ ఈస్ ఫార్మ్డ్ వైల్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద ఫాలోపియన్ ట్యూబ్. సో మనకి బ్లాస్టోసిస్ట్ ఏదైతే ఉందో ఈ బ్లాస్టోసిస్ట్ ఎప్పుడు ఫామ్ అవుతుందండి? వైల్ ఇట్ ఈస్ రోలింగ్ డౌన్ అలాంగ్ ద ఫాలోపియన్ ట్యూబ్. సో ఫాలోపియన్ ట్యూబ్ లోపల రోల్ అవుతూ వెళ్ళిపోతుంది. ఒక బాల్ని దొరికిస్తే ఎలా దొరుకుంటూ వెళ్తుంది, సో అలా ఇది వెన్ ఇట్ ఈస్ మూవింగ్ ద సేమ్ టైమ్ మీన్ వైల్ ఆల్ దీస్ డివిజన్స్ టేక్స్ ప్లేస్ అన్నమాట. వెరీ సింపుల్. ఇక్కడికి వచ్చేసి మనకి లోపల ఒక ఖాళీ ప్రదేశం ఏర్పడుతుందండి, కుహురము అంటాం తెలుగులో అయితే. సో వీ కాల్ ఇట్ ఇస్ అ క్యావిటీ.
సో క్యావిటీని ఏమంటున్నామంటే బ్లాస్టోసీల్గా చెప్పుకుంటున్నాం అనమాట. సో బ్లాస్టోసీల్ చుట్టూ ఉండేటువంటి బయట ఉండేటువంటి సెల్స్ కూడా ఒక లేయర్ని ఫామ్ చేస్తుంటే దాన్ని ఏమంటామంటే ట్రోఫోబ్లాస్ట్ అంటామండి. వెరీ సింపుల్. ట్రోఫో అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ఫుడ్ అండి, గుర్తుపెట్టుకోండి. ట్రోఫో అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫుడ్. సో ఇక్కడ మన బయట ఏర్పడేటువంటి లేయర్ని ఎందుకు ట్రోఫోబ్లాస్ట్ అంటున్నామంటే it takes or else it takes the nutrients from the mother blood and it transfers those nutrients into the fetus. That's what this is the blast. This is the layer which plays the vital role in the transferring of the nutrients from the mother to fetus. So that's what we call it as a trophoblast. Further మనకి ఏంటి మనం సార్ ఏంటి ట్రోఫోబ్లాస్ట్ ఇలా చెప్తున్నారు, మనకు వచ్చేది ప్లాసెంటా కదా, ప్లాసెంటా న్యూట్రియంట్స్ సప్లై చేస్తుంది కానీ మీ డౌట్ రావచ్చు. బట్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్లాసెంటా, సో మన కొరియాన్ టు ప్లాసెంటా ఫామ్ అవుతుంది మనకు తెలిసిందే. సో కొరియాన్ ఫామ్ కావాలంటే ఒక అక్కడ దానికి ఏవో సెల్స్ కాన్స్టిట్యూట్ కావాలి కంపల్సరీ కదా, ఆ సెల్సే మనకి ఏంటంటే ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ అన్న. సో ట్రోఫోబ్లాస్ట్ సెల్సే ఫర్దర్ కొరియాన్గా మారుతుంది, కొరియాన్ కాస్త ప్లాసెంట్గా మారుతుంది. దట్స్ వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ ఎస్, దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ ఎస్ ద ట్రోఫోబ్లాస్ట్ అంటున్నాం. లేదంటే ట్రోఫో, సో అంటే ఆహారానికి సంబంధించి, ఎక్టోడమ్ బయట వైపు ఉంది కాబట్టి ఎక్టోడమ్గా చెప్పండి. సో దిస్ ఇస్ వాట్ ది ట్రోఫోఎక్టోడమ్ విచ్ ఫర్దర్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద కొరియాన్ టు ప్లాసెంటాగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది, రైట్. సో దిస్ ఇస్ వాట్ ది బ్లాస్టోలాఫ్ స్టేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెప్పుకున్నాం కదా బ్లాస్టోసిస్ట్. సో బ్లాస్టోసిస్ట్ అంటే ఏం లేదండి, వెరీ సింపుల్. సో బ్లాస్ట్లో ఫిల్డ్ విత్ ద ఫ్లూయిడ్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లాస్టోసిస్ట్. సిస్ట్ అంటే ఏం లేదండి, సిస్ట్ అని ఎక్కడ వచ్చినా సరే సాక్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ ద ఫ్లూయిడ్, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ అ సిస్ట్ అంట. సో ఇక్కడ బ్లాస్టులా లోపల, సో మార్ల తర్వాత ఏంటంటే బ్లాస్ట్లా ఫామ్ అయ్యింది. సో బ్లాస్ట్ల లోపల మనకు ఉండేటువంటి సిస్ట్ కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే సింపుల్గా వీఆర్ ట్రీటింగ్ ఇట్ యాజ్ అ బ్లాస్టోసిస్ట్గా చెప్పుకుంటూ ఉన్నాం. సో ఫార్మేషన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద ఫార్మాటోసెల్స్ ఇస్ కాల్డ్ క్యావిటేషన్. సో ఇక్కడ చూడండి మనకి దిస్ ద టాప్ వ్యూ ఆఫ్ ది బ్లాస్టోసిస్ట్. సో ఇది పైన నుండి చూస్తే ఇలా కనపడుతుంది. సో ఇక్కడ మనకి లోపల వచ్చేసి మధ్యలో ఒక సెల్స్, కొన్ని రకాల సెల్స్ ఉంటాయండి, వీటిని ఏమంటామంటే ఫార్మాటివ్ సెల్స్ అంటాం. చుట్టూ కూడా మనకి క్యావిటీ ఫామ్ అవుతుంది. సో ఈ పర్టికులర్గా క్యావిటీని ఫామ్ కావడాన్ని ఏమంటామంటే క్యావిటేషన్గా చెప్పుకుంటాం. వెరీ సింపుల్. ఏమంటుందండి, క్యావిటేషన్గా చెప్పుకుంటాం. ది ఇన్నర్ సెల్ మాస్ ఆర్ ఫార్మాటివ్ సెల్స్ లేదంటే ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అని కూడా చెప్పుకుంటామండి. సో ది ఇన్నర్ సెల్ మాస్, దిస్ ఇస్ ద ఇన్నర్ సెల్ మాస్, వి కాల్ ఇట్ ఇస్ ద ఫార్మాటివ్ సెల్స్ ఆర్ ఇన్నర్ సెల్ మాస్ ఫార్మ్ ఫీటల్ మెంబ్రెన్స్ విచ్ హ్యావ్ ద ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ కాల్డ్ ఎంబ్రియోబ్లాస్ట్ అంటాం. సో సింపుల్గా దీన్ని ఏమంటామంటే మనం ఎంబ్రియోబ్లాస్ట్గా చెప్పుకుంటాం. ఎంబ్రియోబ్లాస్ట్ అండ్ ఎంబ్రియో విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫీటస్, రైట్. సో ఎంబ్రియోబ్లాస్ట్ ఏదైతే ఉందో, బ్లాస్ట్ అంటే అక్కడ హీప్ ఆఫ్ సెల్స్ అంతే సింపుల్. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏదైతే ఉందో సో దాన్ని బ్లాస్ట్గా చెప్పుకుంటున్నాం. సో ఎంబ్రియోబ్లాస్ట్ అని ఎందుకు అంటున్నామంటే మనకి పర్టికులర్ ఈ ఏరియా నుంచే మనకి ఎంబ్రియో అనేది ఫీటస్ ఫర్దర్గా మనకి బేబీ అనేది డెవలప్ అవుతుంది. దట్స్ వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ ఎంబ్రియోబ్లాస్ట్ అంటున్నాం. సో ఎంబ్రియో మనకి డెవలప్ అయ్యేటప్పుడు రకరకాల డర్మ్స్ అనేవి ఫామ్ అవుతాయి, లైక్ ఎక్టోడమ్ కావచ్చు, మీసోడమ్ కావచ్చు, ఎండోడమ్ కావచ్చు, అన్నీ ఫామ్ అవుతుంటే అక్కడ నుండే మనకి ఏంటి ఫర్దర్ డిఫరెన్షియేట్ అయిపోయి డిఫరెంట్ ఆర్గన్ సిస్టమ్స్ అన్నీ కూడా ఫామ్ అవుతుంటాయి. దట్స్ వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ద ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటున్నాం. దీన్ని ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అని కూడా అంటున్నాం వీటిని. ఎందుకంటే అన్ని రకాల ఫీటల్ మెంబ్రెయిన్స్ అంటున్నామండి. ఫీటల్ మెంబ్రెయిన్స్ అంటే ఏంటంటే అవే మనకి ఏంటి, సో ఫీటస్లో ఉండే బయట ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ట్రా ఫీటల్ మెంబ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ ఫీటల్ మెంబ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్. సో మైండ్ దిస్ వన్ కంపల్సరీ. చిన్న ఫోకస్ చేయకుండా కంప్లీట్గా కన్ఫ్యూజ్ అవుతారండి. సో ఫీటస్లో ఉండేటువంటి మెంబ్రెయిన్స్ వేరే, ఎక్స్ట్రా ఫీటల్ మెంబ్రెయిన్స్ ఫీటల్ చుట్టూ ఉండేటువంటి మెంబ్రెయిన్స్. సో ఎక్స్ట్రా ఫీటల్ మెంబ్రెయిన్స్ వచ్చేసి ఆమ్నియాన్ ఉంటుంది, నెక్స్ట్ కొరియాన్ ఉంటుంది, లైక్ ప్లాసెంటా ఉంటుంది, అండ్ ఎలెంటాయిన్, ఇవన్నీ కూడా ఎంబ్రియో చుట్టూ ఉంటాయండి. ఓకే, వాటిని ఏమంటామంటే మనము ఎక్స్ట్రా ఫీటల్ మెంబ్రెయిన్స్ అంటాం. సో దీస్ ఎంబ్రియోబ్లాస్ట్ దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద ఫీటల్ మెంబ్రెయిన్స్ అంటున్నాం. ఇక్కడ ఫీటల్ మెంబ్రెయిన్స్ ఆర్ 3 మెంబ్రెయిన్స్, ఎక్టోడమ్, ఎండోడమ్ అండ్ మీసోడమ్. సో ఇక్కడ నుండే మనకి అన్ని ఆర్గన్ సిస్టమ్స్ ఏర్పడతాయి. సో చిన్నవి అర్థం చేసుకోకుండా మనకి కంప్లీట్గా కన్ఫ్యూజ్ అవుతుందండి. కంప్లీట్గా కన్ఫ్యూజ్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ ది ఎంబ్రియోబ్లాస్ట్. అండ్ ఇంకా ఎంబ్రియోబ్లాస్ట్ ఇట్ నాట్ ఓన్లీ గివ్ రైజ్ టు ద ఎంబ్రియో, సో ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ లేయర్స్, ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్ కూడా ఫామ్ చేస్తూ ఉంటుంది. లైక్ అంటే ఇది మొత్తం కాదండి, మేబీ ది సెల్స్ విచ్ ఆర్ అవుటర్ మార్జిన్ ఆఫ్ దిస్ ఎంబ్రియానిక్ బ్లాస్ట్ ఆర్ ఎంబ్రియానిక్ డిస్క్ ఏదైతే ఉందో సో అవి వచ్చేసి మనకి మేబీ సో సమ్ ఆఫ్ దెమ్ ది కాన్స్టిట్యూట్ ద ఫార్మేషన్ ఆఫ్ ది ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ లేయర్స్. గుర్తుపెట్టుకోండి బాగా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పైన ఫోకస్డ్గా ఉండండి.
సో ఏ మాత్రం మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ మిస్ అయినా కానీ ఈ టాపిక్ అర్థం కాదు మీకు. ఇది అర్థం కాకుండా నెక్స్ట్ డెవలప్మెంట్ బయాలజీ ఏమీ అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి వీటిలో నుంచి. రైట్, నౌ ద బ్లాస్టోసిస్ట్ ఇస్ ఇన్ దిస్ సిచ్యువేషన్. నౌ ది ఇంప్లాంటేషన్. సో ఇంప్లాంటేషన్ అంటే మనకు తెలిసిందండి. సో జోనా పెల్యూసిడా తోటి ఉన్నటువంటి ఈ బ్లాస్టోసిస్ట్ ఏదైతే ఉందో, ఓరస్ ట్రోఫోబ్లాస్ట్ చెప్పుకున్నాం. సో ఇదంతా కూడా ఇంకా మూవ్ అయ్యేసి ఎక్కడికి వచ్చేసింది, యూట్రస్కి వచ్చింది. సో యూట్రస్కి వచ్చిన తర్వాత ఏంటి, ఇట్ హ్యాస్ టు అటాచ్ ద వాల్స్ ఆఫ్ యూట్రస్ వెరీ ఫర్మ్లీ. సో గట్టిగా అతకాలి, గట్టిగా అతకుంటే ఏమవుతుందంటే అబార్షన్ అయిపోతూ ఉంటుందండి. సో దట్ ఈస్ వాట్ ది invasion of this particular blastocyst into the walls of the uterus is called as implantation. పిండ ప్రతిష్టాపన అంటామంటే తెలుగులో. సో ఇదైతే మనకి బ్లాస్టోసిస్ట్ దశ ఉన్నదో ఇది వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే గర్భాశయంలోనికి వచ్చి గర్భాశయ గోడలను చొచ్చుకొని పోవాలి. సో గర్భాశయ గోడలకు అంటి పెట్టుకోదండి. సో గర్భాశయ గోడలకు చొచ్చుకొని పోతేనే it will be firmly attached in that particular uterus walls. Otherwise it will be shut off from the uterus. సో ఏమవుతుందో చూద్దాం ఇక్కడ. సో బ్లాస్టోసిస్ట్ రిలీజ్ అన్ ఎంజైమ్. సో దట్ ఈస్ ద స్ట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్ రిలీజ్ చేస్తున్నాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద బ్లాస్టోసిస్ట్, అజ్యూమ్ దట్, అండ్ దిస్ ఇస్ ద జోనా పెల్యూసిడా, అజ్యూమ్ దట్ దిస్ ద జోనా పెల్యూసిడా. సో లోపల సిచ్యువేషన్ ఎలా ఉందండి మనకి. సో ఇలా మనకి ఒక క్యావిటీ ఉంది. సో క్యావిటీ ఉండేసి ఇక్కడ మనకి మాస్ ఆఫ్ సెల్స్ ఉంది ఇక్కడ. సో ఏమన్నామండి, ఎంబ్రియోనిక్ సెల్స్గా చెప్పుకున్నాం, ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్గా చెప్పుకున్నాం. ఇక్కడ సీల్ ఉంది మనకి ఇక్కడ, లైక్ ఇక్కడ బ్లాస్టోసీల్ అనేది. దీని చుట్టూ కూడా ఏముందండి అని చూసినట్లయితే మనకి కంప్లీట్గా జోనా పెల్యూసిడా, దిస్ ద వాట్ ది జోనా పెల్యూసిడా. సో రెడ్ కలర్లో ఉంది. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంప్లాంటేషన్ ఎలా అవుతుందో, ఎంత బ్యూటిఫుల్ మెకానిజం చూడండి. సో ఇన్ కేస్ జోనా పెల్యూసిడా అక్కడే కరిగిపోయింది అనుకుందాం మనం. ఇన్ కేస్ ఫాలోపియన్ ట్యూబ్లోని జోనా పెల్యూసిడా కరిగిపోయింది అనుకుందాం. సో యాజ్ సూన్ ది జోనా పెల్యూసిడా డిసపియర్స్ ఏమవుతుందని చూసినట్లయితే ది బ్లాస్టోసిస్ట్ అవుటర్ లేయర్ సెల్స్ ఏవైతేనో దే సెక్రెట్ ద లైసోజైమ్ లైక్ ఎంజైమ్స్. సో కాబట్టి ఏమవుతుందంటే టిష్యూస్ని మొత్తం కూడా చింపేస్తుంటాయి. అంటే ఇన్ కేస్ జోనా పెల్యూసిడా అక్కడే పోయింది అనుకోండి, ఏమవుతుంది, ఫాలోపియన్ ట్యూబ్ ఏదైతుందో దానికి హోల్ పడిపోతుందండి అంతే ఇంకా. సో చూడండి, సచ్ ఎ బ్యూటిఫుల్ మెకానిజం ఇట్ ఇస్. సో ఎక్కడికి వచ్చిన తర్వాత ఏం జరగాలో అప్పుడే అది జరుగుతుంది, అంతే తప్ప ముందు కానివ్వండి వెనక కానివ్వండి సచ్ ఎ పర్ఫెక్ట్ ప్రోగ్రామ్. సో సచ్ ఎ పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ అండి రియలీ. సో రైట్, సో బ్లాస్టోసిస్ట్ రిలీజ్ ద ఎంజైమ్ స్ట్రిప్సిన్ విచ్ డిగ్రేడ్ ద జోనా పెల్యూసిడా. సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క బ్లాస్టోసిస్ట్ ఏదైతే దీంట్లో ఉండే సెల్స్ ఏం చేస్తాయని మనకి స్ట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్ని సెక్రెట్ చేస్తాయి. సో సెక్రెట్ చేయగానే ఏమవుతుంది, ఈ జోనా పెల్యూసిడా అయితే ఇది మొత్తం కూడా డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది. నౌ ది బ్లాస్టోసిస్ట్ ఇస్ రెడీ. సో విత్ ద ట్రోఫోబ్లాస్ట్ సెల్స్. సో ఇక్కడ ఇంకా చుట్టూ ఏమున్నాయండి మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం ముందు. సో బ్లాస్టోసిస్ట్ చుట్టూ కూడా మనకి ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ ఉన్నాయి. నౌ the trophoblast cells stick to the endometrium. Now it is in the uterus, right? So uterusలో ఉండేటువంటి లోపలి లేయర్ని ఏమంటాం మనం, ఎండోమెట్రియం అంటాం. నా ఏమవుతుంది చూసినట్లయితే ఎండోమెట్రియంకి స్టిక్ అయిపోయింది. సో ఎండోమెట్రియం స్టిక్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది చూద్దాం. Trophoblast cell along with the endometrium further develop as placenta. సో లైక్ ఇది వచ్చేసి మనకి యూటరస్ అండి. సో అజ్యూమ్ దట్ దిస్ ద యూటరస్ వాల్స్. సో ఇక్కడ ఏమైంది అని చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చి అంటిపెట్టుకుంది. సో ఏంటి, బ్లాస్టోసిస్ట్ విత్ ద ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ కూడా ఉన్నాయి. సో దీని చుట్టూ కూడా ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. లైక్ సో ఇది వచ్చేసి ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ అండి. సో ట్రోఫోబ్లాస్ట్ సెల్స్తో సహా ఎక్కడికి వెళ్ళిపోయింది, అది యూటరస్ వాల్స్కి అటాచ్ అయింది. సో యూటరస్ వాల్స్కి అటాచ్ అయిన తర్వాత సో దిస్ ద వాట్ ద ఎండోమెట్రియల్ లేయర్ కదా, ఇదంతా కూడా ఎండోమెట్రియల్ లేయర్ ఆఫ్ ది యూటరస్. సో ఫోకస్డ్గా ఉండండి. సో దిస్ ద ఎండోమెట్రియల్ లేయర్ ఆఫ్ ది యూటరస్. సో ఎండోమెట్రియల్ లేయర్ అదేవిధంగా ఈ ట్రోఫోబ్లాస్ట్ లేయర్ ఏవైతేనో ఇవి రెండు కూడా కలిసి ఫర్దర్గా ఏం ఏర్పడుతుందని చూసినట్లయితే ది డెవలపస్ ప్లాసెంటా. నేను ఇంతకుముందు చెప్పాను అలా ట్రోఫో అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ఫుడ్, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇవి రెండు కూడా కలిసి మనకి ప్లాసెంటా అనేది ఫామ్ అయిపోయింది. సో ఈ ప్లాసెంటా ఏం చేస్తుంది, ఇట్ డిరైవ్స్ ది ఫుడ్ ఆర్ ఎల్స్ న్యూట్రియన్స్ ఫ్రమ్ ద మదర్ బ్లడ్ అండ్ ఇట్ ట్రాన్స్ఫర్ దెమ్ into the fetus. So fetus లోనికి పంపడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. So this is how the placenta is going to be formed. This particular structure invade into the endometrium called implantation. So ఇప్పుడు ఏమవుతుంది అండి మనకి ఇది, సో నెమ్మదిగా it comes down into the endometrial layer. సో ఎండోమెట్రియల్ లోపలలోనికి చొచ్చుకొని వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో this begins on the 6th day after the fertilization. ఇంపార్టెంట్ ఇది.
సో ఇంప్లాంటేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే 6th డే ఆఫ్టర్ ద ఫర్టిలైజేషన్ ప్రాసెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు అంటే 6th డే ఆఫ్ ద ఫర్టిలైజేషన్ ఇంప్లాంటేషన్ అకర్స్. ఇంప్లాంటేషన్ జరుగుతుంది. దిస్ ఇన్వేడింగ్ ప్రాసెస్ ఇస్ ఎయిడెడ్ బై ద ప్రోటియోలైటిక్ ఎంజైమ్ సెక్రెటెడ్ బై ద ట్రోఫోబ్లాస్ట్ సెల్స్. సో చెప్పాను కదా ఇంత. సో ఇక్కడ ఉండేటువంటి ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ ఏం చేస్తాయంటే ది సెక్రెట్ ద ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్. సో ప్రోటీన్స్ని లైటిక్ అంటే విచ్ఛిన్నం చేస్తున్నాయి. సో ఎంజైమ్స్, ది ఎంజైమ్స్ విచ్ లైసిస్ ద ప్రోటీన్స్ ఆఫ్ ద సెల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఎండోమెట్రియం. సో ఎండోమెట్రియంలో ఉండేటువంటి ఈ సెల్స్లో ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి కదా, సెల్ మెంబ్రేన్ అంటారు. సో ప్రోటీన్స్ మొత్తం విచ్చిత్తి చేస్తేనే దానికి ఏమవుతుంది, ఇట్ క్రియేట్స్ అ వే ఇంటూ ద ఎండోమెట్రియం. సో అలా మనకి ఏంటంటే ఈ ట్రోఫోబ్లాస్ట్లో ఉండే సెల్స్ మనకి ప్రోటియోలైటిక్ ఎంజైమ్ సెక్రెట్ చేసేసి ఎండోమెట్రియం లోపలికి వెళ్ళిపోతూ ఉంటాను. సో వెళ్ళేసి అక్కడ ఫిక్స్ అయిపోతుంది. దిస్ పర్టిక్యులర్ ప్రాసెస్ నోన్ యాజ్ ఇంప్లాంటేషన్గా చెప్పుకుంటూ ఉంటాం. రైట్. నౌ ట్రోఫోబ్లాస్ట్ డెవలప్ villi and establish close connection with the endometrium, draws nutrient from it. It will be a part of chorion. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనకి ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ ఏం చేస్తాయంటే, సో సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వాట్ ది బ్లాస్టోసిస్ట్. సో దీని చుట్టూ కూడా ఏముందండి మనకి ట్రోఫోబ్లాస్ట్. సో ట్రోఫోబ్లాస్ట్ ఏం చేస్తుందని చూసినట్లయితే ఇక సో ఇలాంటి విల్లిని డెవలప్ చేసుకుంటుంది. అంటే చిన్న చిన్న చూషకాలు లాంటివి డెవలప్ చేసుకొని దే ఎంటర్ ఇన్ టు ద ఎండోమెట్రియం. సో అజ్యూమ్ దట్ దిస్ ద ఎండోమెట్రియల్ లేయర్. సో ఎండోమెట్రియల్ లేయర్లోనికి చొచ్చుకొని పోయండి. సో దిస్ ద ఎండోమెట్రియల్ లేయర్ కంప్లీట్. దిస్ ఎల్లో పార్ట్ ఇస్ ఓకేనా. సో ఎల్లో కలర్ పార్ట్ దట్ ఈస్ ద ఎండోమెట్రియల్లోకి చొచ్చుకొని పోయింది. సో విల్లి అనే ఫామ్ అయ్యి ట్రోఫోబ్లాస్ట్ నుండి గుర్తుపెట్టుకోవాలి. సో చొచ్చుకొని పోయి ఏం చేస్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ద న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద ఎండోమెట్రియం. సో ఫర్దర్ ఇట్ విల్ బి డెవలప్డ్ దిస్ కొరియాన్. సో నెమ్మది కొరియాన్ కాస్త ఇంకా ప్లసెంటాగా మారిపోతుంది. దట్స్ వాట్ వీ ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ట్రోఫోబ్లాస్ట్ అంటున్నాం అందుకని దాన్ని ఓకేనా. అండ్ హియర్ ది ట్రోఫోబ్లాస్ట్ హ్యాస్ 2 layers. ఇక్కడ ట్రోఫోబ్లాస్ట్లో వచ్చేసి 2 layers ఉంటాయి. వన్ ఈజ్ ఇన్నర్ క్యూబాయిడల్ లేయర్ విచ్ వీ కాల్ ఇట్ యాజ్ ద సైటోట్రోఫోబ్లాస్ట్ ఆర్ ఎల్స్ లేయర్ ఆఫ్ లంగన్స్గా చెప్పుకుంటామండి. సో సో ఇక్కడ చూడండి ఇది మొత్తం కూడా ట్రోఫోబ్లాస్ట్ లోపల వైపు చూసినట్లయితే సో దిస్ పర్టికులర్ పోర్షన్ ఈస్ ట్రోఫోబ్లాస్ట్లో వచ్చేసి లోపల వైపు ఉండే సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సైటోట్రోఫోబ్లాస్ట్ అంటున్నాం. సో now here in this yellow portion, this particular portion, so around complete మొత్తం ఇలాగే ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఈ ఎల్లో పోర్షన్ ఏదైతే ఉందో ఇక్కడ దిస్ ఈజ్ నోన్ యాజ్ సైటోట్రోఫోబ్లాస్ట్గా చెప్పినాం ఆర్ ఎల్స్ లేయర్ ఆఫ్ లంగన్స్గా చెప్తామండి. సో లేయర్ ఆఫ్ లంగన్స్గా చెప్తాం. అండ్ ద అవుటర్ మోస్ట్ వన్ ఇస్ దిస్ వన్ ఇస్ విచ్ ఇస్ షోన్ ఇన్ ద రెడ్ కలర్ హియర్, దట్ ఈస్ సిన్సిషియోట్రోఫోబ్లాస్ట్గా చెప్పుకుంటాం. సిన్సిషియోట్రోఫోబ్లాస్ట్గా చెప్పుకుంటాం. ఫర్దర్గా ఇవంతా కూడా ఇంకేంటంటే కొరియాన్ నుండి ప్లాసెంటా అనేది డెవలప్ కావడానికి యూజ్ అవుతుంది. వెరీ సింపుల్ ఒకటే అండి అంతే. సో మరి ట్రోఫోబ్లాస్ట్ మనకి ఇక్కడ మన ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో ఏమైనా కీ రోల్ ప్లే చేస్తుంటే ఏమీ ప్లే చేయదండి. సో సింపుల్గా ట్రోఫోబ్లాస్ట్ ఏంటండి అది ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ రిలీజ్ చేసి ఇంప్లాంటేషన్కి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ సక్స్ ద న్యూట్రియన్స్ ఫ్రమ్ ద ఎండోమెట్రియల్ లేయర్ అండ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్ దమ్ టు ద ఫీటస్. దాట్స్ ఇట్. సో అదే వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్గా ట్రోఫోబ్లాస్ట్ అండి. ట్రోఫోబ్లాస్ట్లో 2 layers అని చెప్పుకున్నాం. సైటోట్రోఫోబ్లాస్ట్ వచ్చి లోపల బయట వైపు వచ్చేసండి సిన్సిషియోట్రోఫోబ్లాస్ట్ అనేది ఉంటుంది ఓకేనా. Embryo with all the layers we call it as a conceptus అంటాం. సో పర్టికులర్గా ఈ సిచ్యువేషన్లో ఉండేటువంటి ఈ ఎంబ్రియోని ఏమంటామంటే కంప్లీట్గా కాన్సెప్టస్ అంటామండి. గుర్తుపెట్టుకోవాలి. కాన్సెప్టస్ అంటే వెరీ సింపుల్ ఒడిసే బ్లాస్టోలైస్ హియర్ అండ్ హియర్ బ్లాస్టోసీల్ ఉంటుందండి. అండ్ అదేవిధంగా చుట్టూ కూడా 2 layers ట్రోఫోబ్లాస్ట్ ఉంటుంది. ట్రోఫోబ్లాస్ట్ విల్లే అనేది ఎక్కడికి మనకి ఎండోమెట్రియం చొచ్చుకొని పోయి ఉంటుంది. ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉండేటువంటి దీన్ని ఏమంటామంటే కాన్సెప్టస్గా చెప్పుకుంటాం. హియర్ ఇన్ ద కాన్సెప్టస్ జోనా పెలిసిడా లేదండి. ఎందుకంటే యుట్రస్ నుండి వచ్చే కంటే ముందే జోనా పెలిసిడా ఎగిరిపోతుంది. సో ఎందుకంటే మనకు అక్కడ ఆల్రెడీ స్ట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్ సెక్రెట్ అయింది. సో జోనా పెలిసిడాని తీసేసింది. నౌ దిస్ ఇస్ విదౌట్ జోనో పెలిసిడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏ పాయింట్ మిస్ అయినా అసలు పిచ్చి లేచిపోదండి. నేను చెప్తున్నాను క్లియర్గా వినండి ఓకే. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ ది ఎంబ్రియానిక్ బైలామినార్ డిస్క్. సో ఎంబ్రియానిక్ బైలామినార్ డిస్క్. ఫస్ట్ బైలామినార్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. బై అంటే 2, లామినా అంటే ఏంటంటే పొరలు. అంటే లోపల ఉండేటువంటి ఎంబ్రియానిక్ సెల్స్ ఎలా మారుతాయని చూసినట్టయితే 2 layers మారిపోతూ ఉంటాయి. సింపుల్.
సో అలా 2 లేయర్స్గా మారినటువంటి డిస్క్ షేప్లో ఉండేటువంటి దాన్ని ఏమంటామంటే బైలామినర్ డిస్క్గా చెప్పుకుంటాం. సో దట్ ఈస్ వాట్ ది హియర్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. ది ఫార్మేషన్ ఆఫ్ embryonic bilaminate disc. By second week of implantation is completed, the inner cell mass forms a disc-like structure called embryonic disc or else germinal disc గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ చూద్దామండి మనం. రైట్, దిస్ ద వాట్ ది బ్లాస్టోసిల్ ఇస్. సో ఇది వచ్చేసి బ్లాస్టోసిల్ అండి మనకి. సో బ్లాస్టోసిల్లో వచ్చేసి లోపల వైపు ఏమున్నాయి మనకి సెల్ మాస్ కనపడుతూ ఉంటుంది. సో ఈ సెల్ మాస్ ఏదైతే ఉందో సెల్ మాస్లో చూసినట్టయితే మనకి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి కనపడుతున్నాయి. రైట్, సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా సెల్ మాస్. రైట్, ఇదంతా కూడా మనకి ఏమవుతుందంటే దీన్ని సెల్ మాస్గా చెప్పుకుంటాం. ఇది మనకు వచ్చేసి బ్లాస్టులా స్టేజ్ అండి. ఇది కంప్లీట్గా ఇది వచ్చేసి బ్లాస్టులా స్టేజ్. సో దిస్ ఇస్ ద బ్లాస్టులా, దిస్ ఇస్ ద బ్లాస్టోసిల్ అండ్ దిస్ ఇస్ ద ఇన్నర్ సెల్ మాస్. సో ఇదేమవుతుందని చూసినట్లయితే దిస్ సెల్ మాస్ ఈజ్ దిస్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద ఎంబ్రియానిక్ డిస్క్గా చేంజ్ అవుతుంది. సో ఇది మొత్తం కూడా కంప్లీట్గా దీన్ని ఏమంటామంటే అప్పుడు ఎంబ్రియానిక్ డిస్క్గా చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. సో ఎంబ్రియానిక్ డిస్క్లో చూసినట్టయితే మనకి 2 లేయర్స్ కనపడుతూ ఉంటాయి. సో 2 లేయర్స్ ఏంటి ఒకసారి చూద్దాము. సో 2 లేయర్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి మనకి పైన వైపు ఉంటుందండి ఈ ఎంబ్రియానిక్ డిస్క్ ఏదైతే ఉందో. సో దీంట్లో మనకి 2 లేయర్స్ కనపడుతూ ఉంటాయి. సో దిస్ ద వాట్ ది ఫస్ట్ లేయర్ ఇస్. సో ఒక లేయర్ ఎక్కడ ఉందండి నేను చూసినట్లయితే బ్లాస్టోసిల్కి ఒకటి దగ్గరగా ఉంది, ఒకటి బ్లాస్టోసిల్కి దూరంగా ఉన్నదన్నమాట. సో మనకి అవుటర్ లేయర్ అంటే ఇదే అండి ఇక్కడ. సో ఈ వైట్ కలర్లో ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే ఎపిబ్లాస్ట్గా చెప్పుకుంటాం. సో దీన్ని ఏమంటాం ఎపిబ్లాస్ట్గా చెప్పుకుంటాం. ఫర్దర్గా ఇది వచ్చేసి మనకి ఎక్టోడర్మ్ ఫామ్ చేస్తూ ఉంటుంది. సో చూద్దాం తర్వాత. ఓకేనా. నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఇక్కడ క్రింద ఏదైతే కనపడుతుందో దీన్ని వచ్చేసి ఏమంటామంటే హైపోబ్లాస్ట్గా చెప్తామండి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా హైపోబ్లాస్ట్ లేయర్స్గా చెప్పుకుంటాం. ఇది వచ్చేసి ఒకటేమో ఎపిబ్లాస్ట్, ఇది వచ్చేసేమో హైపోబ్లాస్ట్. హైపో అంటే క్రింద కదా, దీని క్రింద ఉంది కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే హైపోబ్లాస్ట్గా చెప్పుకున్నాం. ఇది ఫర్దర్గా వచ్చేసి మనకి ఎండోడర్మ్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎంబ్రియానిక్ ఎండోడర్మ్ ఫామ్ చేయడానికి ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ ఎండోడర్మ్ ఫామ్ చేస్తూ ఉందండి. ఏది హైపోబ్లాస్ట్ వచ్చేసి. సో ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ ఎండోడర్మ్ అంటే ఏంటి? ఇట్స్ నాట్ అ పార్ట్ ఆఫ్ ది ఎంబ్రియో. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ అ పార్ట్ ఆఫ్ ది ఎంబ్రియో ఏది హైపోబ్లాస్ట్ అనేది. సో ఏంటి అనేది తర్వాత చూద్దాము. సో ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్నర్ మాస్ ఏదైతే ఉందో ఇన్నర్ మాస్ ఆఫ్ సెల్స్, that particular inner mass of cells like a disc and it will be split into the 2 layers. The outermost layer is known as epiblast అంటాం. క్రిందిది వచ్చేసి ఏమంటామంటే హైపోబ్లాస్ట్ అంటాం. హైపోబ్లాస్ట్గా చెప్పుకుంటాం. ది హైపోబ్లాస్ట్ ఇట్ ఈస్ ఫేసింగ్ టు ద బ్లాస్టోసిల్. దిస్ ఇస్ ద బ్లాస్టోసిల్. సో బ్లాస్టోసిల్కి దగ్గరగా ఉంటే దీన్ని ఏమంటామంటే హైపోబ్లాస్ట్గా చెప్పుకుంటుంటాం. సో మీరు కొన్ని టెక్స్ట్ బుక్లలో డయాగ్రామ్స్ ఇలా కూడా ఉండొచ్చండి. సింపుల్గా ఇలా ఉంటాయి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు మీరు, ఇలా కూడా ఉంటాయి. సో పై వైపు వచ్చేసి మనకి ఏం చూస్తాడంటే బ్లాస్టోసిల్ని చూస్తుంటాడు అండ్ క్రింది వైపు వచ్చేసి మనకి ఏం చూస్తాడంటే ఈ 2 లేయర్స్ ఏవైతే 2 లేయర్స్ని చూపించడం జరుగుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి. సో జనరల్గా మనం ఈ పొజిషన్లో చూసినప్పుడు అంటే క్రింది వైపు ఉండేది ఏమవుతుంది, వైట్ కలర్ పార్ట్ అవుతుంది. సో జనరల్లీ వీ ట్రీట్ ఇట్ యాజ్ హైపోబ్లాస్ట్గా చెప్పుకుంటాం, హైపోబ్లాస్ట్ అని అనుకుంటాం. బట్ యాక్చువల్ డయాగ్రామ్ షుడ్ బి లైక్ దిస్. సో ఇలా ఉంటుంది, యాక్చువల్గా ఇలా ఉంటుంది అనమాట. ఎందుకంటే పైన వచ్చేసి మైక్రోమియర్స్ ఉంటాయి, కింద వచ్చేసి మ్యాక్రోమియర్స్ ఉంటాయి. అది ఇంకా నెక్స్ట్ డెవలప్మెంట్ బయాలజీలో మాట్లాడుకుందాం మనం. సో ఇలా గీసామనుకోండి జనరల్గా ఏమనుకుంటాం, క్రింద ఉంది కాబట్టి దీన్ని హైపోబ్లాస్ట్ అనుకుంటాం. బట్ దిస్ ఇస్ ద ఎపిబ్లాస్ట్. ఇది ఎపిబ్లాస్ట్. ఇది వచ్చేసి విచ్ ఇస్ నియర్ టు ద బ్లాస్టోసిల్ ఇస్ హైపోబ్లాస్ట్. సింపుల్. సో అలా హైపోబ్లాస్ట్ని ఎపిబ్లాస్ట్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఇక్కడ చూడండి నేను మళ్ళీ రివర్స్ గీసాను. యాక్చువల్గా ఇలా గీయొద్దు, ఇంతకుముందు అక్కడ ఏదైతే గీసామో అలా గీయవలసి ఉంటుంది అనమాట. ఓకే. ది హైపోబ్లాస్ట్ ఈజ్ పుష్డ్ డౌన్. సో ఇంకా ఫర్దర్గా ఇక్కడ మనకు సెల్స్ మొత్తం డివైడ్ అయితే ఏమవుతుందంటే ఈ హైపోబ్లాస్ట్ ఏదైతే ఉందో నెమ్మదిగా కిందికి పుష్ చేయబడుతుంది అనమాట. సో యాక్చువల్గా చూడండి ఇది వచ్చేసి ఎపిబ్లాస్ట్ అండి. సో ఇది ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో సో ఇది వచ్చేసి మనకి హైపోబ్లాస్ట్. ఇది సో ఈ రెడ్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో సో ఈ రెడ్ కలర్ పార్ట్ ఏదో ఇది హైపోబ్లాస్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఎపిబ్లాస్ట్ అవుతుందండి. సో ఈ పర్టికులర్ బ్లాక్ కలర్ సెల్స్లో ఏదైతుందో ఇది ఎపిబ్లాస్ట్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా ఈ సెల్స్ అనేవి చాలా ర్యాపిడ్గా డివైడ్ అవుతూ ఉంటాయి. సో ఎంబ్రియానిక్ స్టేజ్లో సెల్స్ ఎంత ర్యాపిడ్గా అంటే అంత ర్యాపిడ్గా డివైడ్ అవుతుంటాయి. సో ఇలా ర్యాపిడ్గా డివైడ్ అయితే ఏం చేస్తుంటే దే ట్రై టు కమ్ ఇన్సైడ్. సో లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇన్ ద మీన్ వైల్ సో అప్పుడే ఏమవుతుందని చూసినట్టయితే మనకి ఈ పర్టికులర్ హైపోబ్లాస్ట్ ఏందో ఇది లోపలికి పుష్ చేయబడుతూ ఉంటుంది అన్నమాట. దిస్ రిజల్ట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ది యోక్ సాక్. సో ఎగ్జోసీలోమిక్ క్యావిటీగా చెప్పుకుంటాం.
సో ఇంక ఇక్కడ లోపలికి పుష్ చేసే కొద్ది ఏమవుతుందంటే దీంట్లో స్ప్లిట్ అనేది ఏర్పడుతుంది. ఎక్కడ హైపోబ్లాస్ట్ స్ప్లిట్ ఏర్పడిన తర్వాత ఇట్ విల్ బీ కన్వర్టెడ్ ఎస్ అ యోక్ సాక్. సో ఇక్కడ మనకు ఉండేటువంటి సెల్స్లో మనకి సొన పదార్థం ఉంటుందండి. సో ఇంకా అది కాస్త మనకి చిన్న సాక్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇది మనకి ఇక్కడ కనపడుతుంది కదా ఎంప్టీ స్పేస్. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా ఇక్కడ నుండి ఈ పార్ట్ వరకు యోక్ సాక్ లాగా మారుతుంది. సో ఫర్దర్ ఏమవుతుంది అని చూసినట్లయితే ఇది ఫర్దర్ ఇలా ఇక్కడికి వచ్చేస్తుందండి. సో ఇలా వచ్చేసి ఇంకా ఈ సెల్స్, ఈ బ్లాక్ కలర్ సెల్స్ ఏవైతే ఎపిబ్లాస్ట్ సెల్స్ ఉన్నాయో ఎపిబ్లాస్ట్ సెల్స్ మొత్తం కూడా ఇక్కడ ఆక్యుపై అవుతూ ఉంటాయి అన్నమాట. సో చూద్దాం అది కూడా నెక్స్ట్ ఏంటని. ఓకే, సో ఇక్కడ మనకి యోక్ సాక్ అనేది ఫామ్ అవుతుంది. నౌ ది ఎంబ్రియానిక్ డిస్క్ ఈస్ కాల్డ్ బైలామినార్ ఎంబ్రియానిక్ డిస్క్గా చెప్పుకున్నాం. సో బైలామినార్ ఎంబ్రియానిక్ డిస్క్ ఎందుకు అనుకున్నామంటే సో సింపుల్ ఎపిబ్లాస్ట్ హైపోబ్లాస్ట్ రెండు ఉన్నాయి కాబట్టి బైలామినార్ ఎంబ్రియానిక్ డిస్క్గా చెప్పుకుంటూ ఉన్నాం. సో ద్విపటలిక చక్రాభ పిండం అంటామండి. ద్విపటలిక చక్రాభ పిండంగా చెప్పుకుంటాం ఇక్కడైతే. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ట్రులేషన్. సో గ్యాస్ట్రులేషన్లోకి ఎంటర్ అయ్యే ముందు జస్ట్ అసలు గ్యాస్ట్రులేషన్ ఎందుకు జరుగుతుంది అనేది ఒక మాట అయితే చెప్తాను. సో గ్యాస్ట్రులేషన్ ఏంటి అని చూసినట్లయితే ఇంత ముందు వరకు ఏంటి మనకి బైలామినార్ అన్నాం, అంటే 2 layers ఆర్ ఇన్ ద ఎంబ్రియానిక్ డిస్క్, రైట్. సో గ్యాస్ట్రులేషన్లో ఏమవుతుందని చూసినట్లయితే 3 layers ఫామ్ అవుతుంది. బైలామినార్ కాస్త ఏమవుతుంది ట్రైలామినార్గా మారుతుంది. మరి ట్రైలామినా ఏంటి, ఇక్కడ ఆ 3 పొరలు ఏంటి అని చూసినట్లయితే ఎక్టోడమ్, ఎండోడమ్ అండ్ మీసోడమ్. సో ఈ 3 layers ఫామ్ కావడమే గ్యాస్ట్రులేషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అండి. దట్స్ ఇట్. సో మరి ఎలా ఫామ్ అవుతాయని చూసినట్లయితే బయట నుండి ఎపిబ్లాస్ట్ సెల్స్ ఏవైతేనో అవి చాలా రష్ అయిపోతుంటాయి లోపలికి ఇంకా. సో లైక్ ఇప్పుడు నేను చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి జాతరలో బెలూన్స్ అమ్ముతూ ఉంటారు, పెద్ద బెలూన్స్ అమ్ముతూ ఉంటారు. లైక్ యాపిల్స్ లాగా ఇట్లా లోపలికి ఇట్లా పెట్టేసి ఫోల్డ్ చేసి స్క్వీజ్ చేస్తుంటారు లోపల. దే లుక్ లైక్ యాపిల్. సో వాళ్ళు ఏంటి యాపిల్ లాగా కనపడుతుంటాయి. సో మనకు మధ్యలో ఏంటి గ్యాప్ ఉంటుంది. సో అదేనా పర్లేదు, యాపిల్ తీసుకున్నా పర్వాలేదండి మీరు సింపుల్గా. సో యాపిల్ ఏంటి పైన చూసినట్టయితే ఫ్రమ్ ద టాప్ వ్యూ ఏంటి మనకు మధ్యలో ఒకటి లోపలికి ఇలా గుంతలాగా కనపడుతుంది కదా. సో ఇక్కడ గ్యాస్ట్రులర్ స్టేజ్ కూడా సేమ్ అండి, అంతే. సో గ్యాస్ట్రులర్ స్టేజ్ కూడా మధ్యలో మనకి సెంట్రల్ యాక్సిస్లో ఒకటి ఫామ్ అవుతుందని ప్రిమిటివ్ స్ట్రీక్ అంటాం. మధ్యలో ఒక లైన్ ఫామ్ అవుతుంది. సెంట్రల్ యాక్సిస్ అంటున్నాను ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీకు బేసిక్గా యాక్సిస్ అంటే సెంట్రల్ యాక్సిస్ అంటే తెలిసి ఉండాలని, అవి తెలియకుంటే మాత్రం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో ఒక యాపిల్ తీసుకొని మధ్యలో ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఒక రాడ్ కూర్చోమనుకోండి, దాట్ పర్టికులర్ యాక్సిస్ ఇస్ నోన్ as సెంట్రల్ యాక్సిస్ అంట. సో ఇక్కడ ఏమవుతుందంటే బ్లాస్ట్లో ఉండేటువంటి సెల్స్ మొత్తం కూడా మధ్యలో ఒక స్ట్రీక్ ఏర్పడుతుంది, అంటే మధ్యలో ఒక గ్యాప్ లాగే ఏర్పడుతుంది. సో ప్రిమిటివ్ గ్రూవ్ అంటాం అనమాట. సో ఖాళీ ఏర్పడుతుందండి, సింపుల్ అంతే. సో ఎందుకు ఖాళీ ఏర్పడుతుందంటే ఇట్ ప్రొవైడ్స్ స్పేస్ టు ద ఎపిబ్లాస్ట్ సెల్స్ ఎంటర్ ఇన్ టు ద బ్లాస్ట్లా. సో లోపలికి ఎంటర్ కావడానికి మనకు అక్కడ ప్రిమిటివ్ స్ట్రీక్ అనేది ఏర్పడుతుంది. సో మీకైతే క్లియర్ కట్ ఐడియా వచ్చింది అనుకున్నా. యాపిల్లో పైన నుంచి ఎలా అయితే గ్యాప్ ఉంటుందో ఇక్కడ కూడా బ్లాస్ట్లలో కూడా అలా గ్యాప్ వచ్చేసి బయట సెల్స్ ర్యాపిడ్గా డివైడ్ అవుతూ ఇంకా లోపలికి ఇన్ఫ్లక్స్ అవుతూ ఉంటాయన్నమాట. సో దిస్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ ది ఎపిబ్లాస్ట్ సెల్స్ ఈజ్ నోన్ as గ్యాస్ట్రులేషన్. సో అలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి 3 layers అనే ఫామ్ అయింది. దట్ ఈస్ ద సింపుల్ వర్డ్ అబౌట్ ద గ్యాస్ట్రులేషన్, వెరీ సింపుల్. రైట్, ఏంటి గ్యాస్ట్రులేషన్ చూసినట్టు ఇట్స్ అ డైనమిక్ ప్రాసెస్ అంటారు, నాట్ ది స్టాటిక్ ప్రాసెస్. వై వీఆర్ కాలింగ్ ఇట్ as a dynamic process in the sense here we can observe a rapid movement of cells from the outside to inside. That's what we are calling it as a dynamic stage అంటాం, dynamic stage or else dynamic process గా చెప్పుకున్నాం. Movement of cell masses to their definite places. So this particular movements are called as morphogenetic movements గా చెప్పుకుంటాం. సో మార్ఫో అంటే ఏంటంటే దేహం, లైక్ దేహం. జెనెటిక్ అంటే పుట్టడం. సో అంటే ఏ సెల్స్ నుండి ఏం పుట్టాలి, ఏ సెల్స్ నుండి ఏం ఫామ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ నుండి హర్ట్ కావాలి, కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ నోటోకార్డ్ కావాలి, కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ నుండి ఒక బ్రెయిన్ ఫామ్ కావాలి, కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ నుండి కిడ్నీ ఫామ్ కావాలి. అంటే కంపల్సరీ దోస్ గ్రూప్ ఆఫ్ సెల్స్ మస్ట్ రీచ్ టు దే పర్టిక్యులర్ పొజిషన్. సో ఆ సెల్స్ అనేవి వాటి యొక్క పొజిషన్కి వెళ్ళాలి, వెళ్తేనే అక్కడ పర్టికులర్గా అక్కడ ఆర్గాన్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆ సెల్స్ అలాగే అక్కడే ఉండిపోయాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ హర్ట్ ఫామ్ చేసేటువంటి సెల్స్ లోపలికి ఇంగ్రేషన్ కాకుండా బయటనే ఉండిపోయాయి. సో బయట మనకి హర్ట్ ఫామ్ అయిందనుక ఏమవుతుంది, హార్ట్ విల్ బి ద అవుట్ సైడ్ ఆఫ్ అవర్ బాడీ కదా. సో అలా కావట్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ది పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ సెల్స్ where they forms their future organs, they migrate to their particular places. That's what the gastrulation happens here. So ఇక్కడ చూడండి, dynamic process, movement of the cell masses to their definite places. So we call it as a morphogenetic movements గా చెప్పుకుంటాం అన్నమాట. సో ఇలా సెల్స్ అన్ని మూవ్ కావడానికి. So along the longitudinal axis of embryonic disc, a primitive streak is formed. It marks the beginning of gastrulation. సో గ్యాస్ట్రులేషన్, గ్యాస్ట్రులా దశ ప్రారంభం కావడానికి మార్క్ ఏంటి అని చూసినట్టయితే
ప్రిమిటివ్ స్ట్రీక్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఆది రేఖ అంటామండి తెలుగులో అయితే. ఓకేనా? సో ఇక్కడ సెంట్రల్ యాక్సిస్ అంటున్నాం, గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ చెప్పాను ఇక్కడ. సో అలాంగ్ ద లాంగిట్యూడినల్ అన్నాం. లాంగిట్యూడినల్ అంటే ట్రాన్స్వర్స్ నుండి అడ్డంగా, లాంగిట్యూడినల్ నిలువుగా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాల్ ఉందండి. సో ఈ బాల్ ఉంది కదా, సో లాంగిట్యూడినల్ సెంట్రల్ యాక్సిస్ అంటే ఇక్కడ వస్తుంది. సో లాంగిట్యూడినల్ యాక్సిస్ అంటే ఎక్కడైనా రావచ్చు, ఇక్కడ 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 ఎక్కడైనా రావచ్చు. బట్ హియర్ దిస్ ఈజ్ ద సెంట్రల్ యాక్సిస్. సో సెంట్రల్ యాక్సిస్ వెంట ఏమవుతుంది అని చూసినట్టయితే మనకు ఒకటి స్ట్రీక్ అనేది ఫామ్ అవుతుంది, ఒక చిన్న రేఖ లాంటిది ఫామ్ అవుతుంది. వి కాల్ ఇట్ యాజ్ ద ప్రిమిటివ్ స్ట్రీక్గా చెప్తాము. సో ఎందుకు సెంట్రల్లోనే ఎందుకు కావాలని చూద్దాం ఇప్పుడు, రైట్? సో లైక్ ప్రిమిటివ్ స్ట్రీక్ ఫామ్ కావడం అనేది గ్యాస్ట్రులేషన్కి స్టార్టింగ్ స్టేజ్గా చెప్పుకుంటాం. A primitive groove is formed along the middle of the primitive streak. సో లైక్ ఇప్పుడు మనకి ప్రిమిటివ్ స్ట్రీక్ అయితే ఫామ్ అయిపోయిందండి. సో ప్రిమిటివ్ స్ట్రీక్ ఫామ్ అయిన తర్వాత ఏమవుతుంది, మనకి ఇంకా గ్రూవ్ ఫామ్ అవుతుంది. గ్రూవ్ అంటే ఏంటి, చిన్న ఖాళీ ప్రదేశాన్ని గ్రూవ్గా చెప్పండి. ఇంకా గ్రూవ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే సింపుల్ అండి. ఇక్కడ మధ్యలో ఏమో ఏర్పడుతుందంటే ఒక సెంట్రల్ యాక్సిస్లో, సో నిలువుగా మధ్యలో చూసినట్టయితే ఒక ఖాళీ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రిమిటివ్ స్ట్రీక్ అంటున్నాం, ప్రిమిటివ్ గ్రూవ్ అంటున్నాం. సో ఇలా మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఖాళీ ప్లేస్ కావాలి, ఎందుకు అని చూసినట్లయితే ఇట్ ప్రొవైడ్స్ ద స్పేస్ ఫర్ ద ఇన్కమింగ్ సెల్స్ ఫ్రమ్ ద ఎపిబ్లాస్ట్. సో ఎపిబ్లాస్ట్ అని చెప్పాను ఇంతకుముందు ఆల్రెడీ. సో ప్రతి ఒక్కటి కూడా లింకప్ అయింటండి, ప్రీవియస్ చిన్న టాపిక్ కూడా లింక్ అయింది. ఎపిబ్లాస్ట్ అన్నాం, హైపోబ్లాస్ట్ అన్నాం. నౌ ఎపిబ్లాస్ట్ సెల్స్ ది డివైడ్ వెరీ ర్యాపిడ్లీ. సో ది నీడ్ స్పేస్. సో ఎక్కడ స్పేస్ ఉందండి, ఇప్పుడు చూసినట్టయితే లోపల ప్రిమిటివ్ స్ట్రీక్ ఫామ్ అయింది, ప్రిమిటివ్ గ్రూవ్ ఫామ్ అయింది, ఖాళీ ప్రదేశం ఫామ్ అయింది. ఈ ఖాళీ ప్రదేశంలోనికి నౌ ది ఎపిబ్లాస్ట్ సెల్స్ ఎంటర్, గుర్తుపెట్టుకోండి. సో అందుకని మనకి ఏంటంటే ఇక్కడ ప్రిమిటివ్ స్ట్రీక్ అండ్ ఫర్దర్ ప్రిమిటివ్ గ్రూవ్గా ఫామ్ అయిపోతూ ఉంటుంది. అండ్ 2 folds of either side of the primitive groove are called as the primitive folds. సో ఇంక ఇక్కడ చూసినట్టయితే మనకి ఇటువైపు, సో వీటిని ఏమంటామంటే ప్రిమిటివ్ ఫోల్డ్స్గా చెప్పుకుంటామండి. సో ఆది మడతలు అంటాం, ఆది మడతలు. సో ఇది వచ్చేసి ఆది రేఖ. సో నెక్స్ట్ ఇలా మనకు వచ్చేసి ఓవరాల్గా మనకి ప్రిమిటివ్ స్ట్రీక్, ప్రిమిటివ్ గ్రూవ్, 2 sides వచ్చేసి ప్రిమిటివ్ ఫోల్డ్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. దిస్ ద వాట్ ది గ్యాస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్స్. ఇలా మనకి ఏంటంటే గ్యాస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఏమవుతుంది చూద్దాం. రైట్, నెక్స్ట్ చూద్దాము. The region in front of the primitive streak becomes thick and called primitive knot లేదంటే primitive node అంటాం, లేదంటే హెన్సెన్స్ నోడ్గా చెప్పుకుంటూ ఉంటాము. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ప్రిమిటివ్ స్ట్రీక్, సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ద ప్రిమిటివ్ స్ట్రీక్. సో ప్రిమిటివ్ స్ట్రీక్ యొక్క ముందు భాగంలో చూసినట్టయితే మనకి ఇక్కడ నోడ్ లేదంటే నాట్ లాంటిది ఏర్పడుతుంది. వి కాల్ ఇట్ ఎస్ ద హెన్సెన్స్ నాడ్గా చెప్పుకుంటూ ఉన్నాం. ఏమంటాం దాన్ని, హెన్సెన్స్ నాడ్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇవి, ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంట్. హెన్సెన్స్ నాడ్గా చెప్పు. దిస్ ద ప్రిమిటివ్ స్ట్రీక్, ప్రిమిటివ్ గ్రూవ్. దీని ముందు ఏమవుతుంది, మనకి చిన్న ఒక నాడ్ అనేది ఫామ్ అవుతుంది. నాడ్ అంటే ఏంటంటే చిన్న ఖాళీ ప్రదేశంలో ఉబ్బెత్తుగా ఉండేటువంటి నిర్మాణం మీద నాడ్గా చెప్పుకుంటాం. వి కాల్ ఇట్ ఇస్ ద హెన్సెన్స్ నాడ్గా చెప్పుకుంటూ ఉంటాం. The primitive streak and Hensen's node provide the space for the ingression of mesodermal and chorda mesodermal cells. So important, ఈ రెండు సెల్స్ పేరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ప్రిమిటివ్ స్ట్రీక్ స్పేస్ ప్రొవైడ్ చేస్తుంది. వేటికి ప్రొవైడ్ చేస్తుంది స్పేస్ అని చూసినట్లయితే మనకి ఎపిబ్లాస్ట్లో ఉండేటువంటి సెల్స్ అండి. సో ఇవేమైనా డిఫరెన్షియేట్ అవుతున్నాయి. The cells which are present in the epiblast in the earlier stage, they are stem cells, they are not yet differentiated. So as the blastula cells are being more and more, so divide అయిపోతున్నాయి. డివైడ్ అయిపోయేటప్పుడు ఏమవుతుందంటే ఆ సెల్స్ కాస్త డిఫరెన్షియేట్ అవుతూ ఉంటాయి. సో అలా డిఫరెన్షియేట్ అయిన ఎపిబ్లాస్ట్ సెల్స్లోనే కొంత గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏమవుతుందంటే మీసోడర్మల్ సెల్స్గా చేంజ్ అవుతాయి అండ్ కార్డా మీసోడర్మల్ సెల్స్గా కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎపిబ్లాస్ట్లోనే దీస్ ఆర్ ద సపరేటెడ్ డిఫరెన్షియేటెడ్ సెల్స్ ఫ్రమ్ ద ఎపిబ్లాస్టల్ సెల్స్. సో ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ని ఏమంటున్నామంటే మనం మీసోడర్మల్ సెల్స్ అండ్ కార్డా మీసోడర్మల్ సెల్స్గా చెప్పుకున్నాం అనమాట. సో ఇవి వచ్చేసి టు ఫర్దర్ డిఫరెన్షియేషన్. ఇంకా డిఫరెన్షియేట్ కావాలంటే ఈ మీసోడర్మల్ సెల్స్ కానివ్వండి, కార్డా మీసోడర్మల్ సెల్స్ కానీ ఎక్కడికి వెళ్ళాలి అని చూసినట్టయితే దే హ్యావ్ టు గో ఇన్సైడ్ ద గ్యాస్ట్రులా. సో లోపలికి వెళ్ళిపోవాలి కంపల్సరీ. సో ఎందుకంటే మీసోడర్మ్ అంటే అది ఏమి వస్తాయండి, జనరల్గా మనకి వాలంటరీ మజిల్స్ వస్తూ ఉంటాయి, స్కెలిటల్ సిస్టమ్ వస్తూ ఉంటుంది, సో రకరకాల ఆర్గన్ సిస్టమ్స్ వస్తూ ఉంటాయి. సో కంపల్సరీ ఆ ఆర్గాన్స్ కానివ్వండి, ఆ బోన్స్ కానివ్వండి, మజిల్స్ కానీ ఎక్కడ ఉండాలి, దే మస్ట్ బీ ఇన్సైడ్ ద ఆర్గానిజం కదా, ఆర్గానిజం యొక్క లోపలనే ఉండాలి. అందుకనే ఆ సెల్స్ ఏంటి, దే మస్ట్ మైగ్రేట్ ఇన్సైడ్ ఆఫ్ గ్యాస్ట్రులా, దట్స్ వాట్ దే మైగ్రేట్ ఇన్సైడ్. ఇంకా చూసినట్లయితే ఇంకో సెల్స్ ఏంటి, కార్డా మీసోడర్మల్ సెల్స్ అంటున్నామండి.
సో కాడా మీసోడర్మల్ సెల్స్ అంటే అవి కూడా లోపలికి వెళ్ళాలి. కాడా ఏంటంటే కార్డ్ ఫామ్ అవుతుంది, నర్వ్ కార్డ్ అనేది ఫామ్ అవుతుంది. లైక్ నోటో కార్డ్ కావచ్చు, లేదంటే లైక్ న్యూరల్ పైప్. సో న్యూరల్ పైప్ కావచ్చు, లేదంటే న్యూరల్ ట్యూబ్ అంటామండి. సో న్యూరల్ ట్యూబ్ అంటే ఏంటి? న్యూరల్ ట్యూబ్ అంటే మనకి దాని నుండి స్పైనల్ కార్డ్ వస్తుంది, బ్రెయిన్ యాంటీరియర్ రీజియన్ అయితే బ్రెయిన్ అవుతుంటుంది. సో అది కూడా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే బయటనే బ్రెయిన్ ఉంటుంది, బయటనే స్పైనల్ కార్డ్ ఉంటుంది, బయటనే మజిల్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ బి అవుట్ సైడ్ ఆఫ్ అవర్ బాడీ. So that's what the gastrula plays a vital role here. That's what the cells migrate inside of the gastrula. అందుకనే లోపలికి వెళ్తాయండి ఇక్కడ ఖచ్చితంగా. ఓకే, సో ఫర్దర్ డిఫరెన్షియేషన్ కోసము లోపలికి వెళ్తున్నాయి అంటున్నాం మనం ఇక్కడ. దిస్ ప్రాసెస్ ఆఫ్ మైగ్రేషన్ ఆఫ్ సెల్స్ ఇస్ కాల్డ్ గ్యాస్ట్రులేషన్. సో ఇలా లోపలికి సెల్స్ వెళ్ళడాన్ని ఏమంటున్నామంటే గ్యాస్ట్రులేషన్గా చెప్పుకున్నాం. దిస్ ప్రాసెస్ ట్రాన్స్ఫార్మ్ ద 2 layered embryo into 3 layered embryo. లైక్ ఇక్కడికి వెళ్ళిపోయాయండి, ఇంకా మీసోడర్మల్ సెల్స్ వెళ్ళిపోయాయి అండ్ కాడా మీసోడర్మల్ సెల్స్ కూడా వెళ్ళిపోయాయి కదా. సో వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్లాస్ట్లో అయితే 2 layers ఉన్నాయో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే 3 layersగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకు 3 layers ఫామ్ అవుతుందండి? వెళ్ళిపోయాయండి ఇక్కడ ఆల్రెడీ మీసోడర్మల్ సెల్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయి? లోపలికి వెళ్ళిపోయాయి. ఫర్దర్ ఇట్ ఫార్మ్స్ ద మీసోడర్మ్, మధ్య త్వచాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ మనకి ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ 2 layers అనేవి అక్కడ కనపడుతూ ఉన్నాయి. సో whereas these particular mesodermal cells they invade into the gastrula. So for the formation of the 3rd layer, that is the mesoderm. So ultimately మన gastrula 3 layers, that is a trilaminar embryonic disc అనేది ఫామ్ అవుతుంది, రైట్. సో ఇలా మనకి ఏమవుతుందంటే ఎంబ్రియానిక్ డిస్క్ అనేది ఫామ్ అవుతుంది, ట్రైలామినార్ ఎంబ్రియో ఫార్మేషన్. ఓకేనా, రైట్. చూద్దాం ఇక్కడ ఏంటనేది. సో ట్రైలామినార్ ఎంబ్రియో ఫార్మేషన్ అండి, ఇది ట్రైలామినార్ ఎంబ్రియో ఫార్మేషన్ ఆర్ ప్రైమరీ జర్మినల్ లేయర్స్గా చెప్పుకుంటాం, ప్రైమరీ జర్మినల్ లేయర్స్గా చెప్పుకుంటాం. సో ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ లేయర్స్ వేరు. సో ఇవి వచ్చేసి ప్రైమరీ ఎంబ్రియానిక్ లేయర్స్ అంటున్నాం. సో ప్రైమరీ ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ మీసోడర్మ్. సో ఇక్కడ నుండి మనకి డిఫరెంట్ ఆర్గన్స్ అన్ని కూడా, ఆర్గన్ సిస్టమ్స్ అన్ని కూడా ఫామ్ అవుతుంది. దట్స్ వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ ఇస్ ద ప్రైమరీ జర్మినల్ లేయర్స్గా చెప్పుకుంటూ ఉన్నాం. ట్రైలామినార్ అంటే త్రిపటలిక అంటామండి, తెలుగులో అయితే త్రిపటలిక పిండం ఏర్పడ్డము అంటాం. ఓకేనా. The future endodermal cells from the epiblast ingress and forms the endoderm of embryo. సో ఇక్కడ మీకు రకరకాలుగా పదాలు వస్తుంటాయండి దీంట్లో. ఎపిబ్లాస్ట్ అంటాడు, హైపోబ్లాస్ట్ అంటాడు, ఎండోడర్మ్ అంటాడు, ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ ఎండోడర్మ్ అంటాడు, ఎంబ్రియానిక్ ఎండోడర్మ్ అంటాడు. సో కాబట్టి ఎంతో కీన్గా అబ్జర్వ్ చేస్తేనే మీరు దీన్ని కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు మనకి ఎలా ఉందండి కండిషన్ వచ్చేసి ఇలా ఉంది. లైక్ ఇది వచ్చేసి మనకేంటి కంప్లీట్గా గ్యాస్ట్రా ఫార్మేషన్ కదా. సో ఇది వచ్చేసి మనకి గ్యాస్ట్రా యొక్క ఎపిబ్లాస్ట్ సెల్స్ అండి. ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా మనకి ఎపిబ్లాస్ట్ సెల్స్ ఇవన్నీ కూడా, రైట్. సో ఎపిబ్లాస్ట్ కింద హైపోబ్లాస్ట్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనం ఎపిబ్లాస్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసి ఎపిబ్లాస్ట్. సో ఎపిబ్లాస్ట్లో వచ్చేసి మనకి ఇక్కడ మనకి మీసోడర్మల్ సెల్స్ కూడా రెడీగా ఉన్నాయి. దే ఆర్ రెడీ టు ఇన్వేడ్ ఇన్సైడ్ ద గ్యాస్ట్రా. సో మనకి వచ్చేసి ఇక్కడ ప్రిమిటివ్ స్ట్రీక్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. సో హెన్సిస్ నోడ్ అనేది ఇలా ఫామ్ అయిపోయింది కదా. లైక్ ఇప్పుడు ఏమవుతుంది అని చూసినట్లయితే ది ఫ్యూచర్ ఎండోడర్మల్ సెల్స్ అంటున్నాం. ఎండోడర్మ్ అంటే ఏంటి? అంతత్వచం. ఎండోడర్మల్ సెల్స్ ఫ్రమ్ ద ఎపిబ్లాస్ట్ ఇంగ్రెస్ అండ్ ఫార్మ్స్ ద ఎండోడర్మ్ ఆఫ్ ఎంబ్రియో. సో ఇక్కడ చూడండి ఇవి ఏమవుతాయంటే కంటిన్యూస్ ఎపిబ్లాస్ట్ సెల్స్ ఏవైతేనో ఇలా కంటిన్యూస్గా లోపలికి వచ్చేస్తున్నాయి. నా దీన్ని తీసేద్దాం ఒకసారి. సో ప్రిమిటివ్ స్ట్రీక్ని తీసేస్తున్నాను. సో యాక్చువల్గా ఇది మొత్తం యాక్చువల్గా 3Dలో ఉంటుందండి. యాక్చువల్గా 3Dలో ఉండాలి. సో ఇవి వచ్చేసేంటి ఇప్పుడు ఎపిబ్లాస్ట్ సెల్స్, లైక్ ఇవి వచ్చేసి మీసోడర్మల్ సెల్స్. ఇక్కడ ఏమని చెప్తున్నాను చూడండి, ఇక్కడ పాయింట్ బాగా అబ్జర్వ్ చేయండి. ది ఫ్యూచర్ ఎండోడర్మల్ సెల్స్ ఫ్రమ్ ద ఎపిబ్లాస్ట్, ఇక్కడ అది వదిలిపెట్టండి. ఎపిబ్లాస్ట్ సెల్స్ ఏమవుతుందంటే ఇంగ్రెస్ టు ఫార్మ్స్ ఎండోడర్మ్ని ఫామ్ చేస్తాయి అంటున్నాడు. అంటే ఇవి ఎపిబ్లాస్ట్ సెల్స్ ఏవైతున్నా ఇంకా లోపలికి ఇలా ఇంగ్రేడ్ అయిపోతుంటాయి. సో ఇంగ్రెస్ అయిపోయాయి. సో ఇలా వచ్చేసి లోపలికి వచ్చాయి. లోపల ఏమైంది మనకి ఇక్కడ ఒక లేయర్ అనేది ఫామ్ అయిపోయింది, ఒక లేయర్ అనేది ఫామ్ అయింది. సో ఇదేమవుతుందంటే ఫ్యూచర్లో ఎండోడర్మ్ అవుతుంది. This will become the endoderm. So endoderm is formed from the epiblast cells which are ingressed into the gastrula. So gastrula మనకి ఇక ప్రిమిటివ్ స్ట్రీక్ ఏందో అక్కడ లోపలికి ఎంటర్ అయిపోయి మనకు ఓవరాల్గా ఏమైంది ఎండోడర్మ్ అనేది ఫామ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి పాయింట్ ఇక్కడ ది ఫ్యూచర్ ఎండోడర్మల్ సెల్స్ ఫార్మ్ ఎపిబ్లాస్ట్ ఫ్రమ్ ఎపిబ్లాస్ట్ ఇంగ్రెస్ అండ్ ఫార్మ్స్ ద ఎండోడర్మ్ ఆఫ్ ది ఎంబ్రియో. సింపుల్, ఎండోడర్మ్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ ఒకటి ఏమైంది మనకి ఇప్పుడు ఎండోడర్మ్ వచ్చింది. అంటే గ్యాస్ట్రోలో మనకి ఏమనుకున్నాం 3 layers అనుకోండి. ఏమొచ్చింది ఇక్కడ చూసినట్టయితే ఒకటి ఎండోడర్మ్ అనేది వచ్చేసింది. నా
the future mesodermal cells moves towards the primitive folds between the epiblast and endoderm becomes the mesoderm. Now this is the time to the mesodermal cells to ingress. So లోపలికి రావడానికి ఇంకా టైం అండి. సో ఇవేం చేస్తాయంటే ఇంకా ఇవి కూడా నెమ్మదిగా లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. సో లోపలికి వచ్చేసి మీసోడర్మ్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. ఇంక ఇవి కూడా కంప్లీట్గా ఇలా లోపలికి మీసోడర్మల్ సెల్స్ అంతా కూడా ఇలా లోపలికి మైగ్రేట్ అయిపోతుంటాయి. సో మైగ్రేట్ అయిపోయి మొత్తం కూడా ఇలా కలుసుకుంటాయండి. ఇక్కడ నుంచి వచ్చిన మొత్తం కూడా రెండు, సో ది మర్జ్ టుగెదర్, రెండు కూడా ఫామ్ అయిపోతూ ఉంటాయి. నా సో ప్రిమిటివ్ ఫోల్డ్స్, సో ఇక్కడ ప్రిమిటివ్ స్ట్రీక్ ఉంటుంది. సో ప్రిమిటివ్ ఫోల్డ్ ఏంటి, ఇక్కడ ఉంటుంది కదా. సో దాని చుట్టూ ఇటువైపు నుండి కూడా ఈ యొక్క మీసోడర్మల్ సెల్స్ అనేవి కూడా ఫుల్గా ఇంకా డివైడ్ అవుతూ మొత్తం కూడా లోపలికి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ ద ఫ్యూచర్ మీసోడర్మ్. సో ఇది కాస్త ఇంకేంటి మీసోడర్మ్గా ఫామ్ అవుతుంది ఇన్ బిట్వీన్ ద ఎండోడర్మ్ అండ్ ఎక్టోడర్మ్. సో ఇక బయట ఉండేటువంటి ఎపిబ్లాస్ట్ సెల్స్ ఏవైతేనో ఇవి మొత్తం కూడా ఎక్టోడర్మ్ ఫామ్ చేస్తాయండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే మీకు డెవలప్మెంట్ బయాలజీ ఏం అర్థం కాదండి, నేను చెప్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. సో బ్లాస్టులా స్టేజ్ ఏదైతే ఉందో, గ్యాస్ట్లా ఏదైతే ఉందో, గ్యాస్ట్రులా స్టేజ్కి వచ్చే కంటే ముందు దీంట్లో మనకి ఎపిబ్లాస్ట్ సెల్స్ ఉన్నాయి, అదేవిధంగా మీసోడర్మల్ సెల్స్ ఉన్నాయి. సో ఎపిబ్లాస్ట్ సెల్స్ ఏంటి, లోపలికి ఇలా మనకి ఇంగ్రెస్ అయిపోతుంటాయి, లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలా వచ్చింది కాస్త మనకి ఏంటంటే ఎక్టోడర్మ్ ఫామ్ చేసేస్తూ ఉంటుంది. లైక్ ఇక్కడ మీసోడర్మల్ సెల్స్ ఉన్నాయి. సో మీసోడర్మల్ సెల్స్ కూడా ఏమైతుంది, లోపలికి మైగ్రేట్ అవుతుంటాయి ఐదర్ సైడ్ ఆఫ్ ది ప్రిమిటివ్ ఫోల్డ్స్. సో ప్రిమిటివ్ స్ట్రీక్, ప్రిమిటివ్ గ్రూవ్ ఏదైతుందో దానికి చుట్టూ వచ్చేసి ప్రిమిటివ్ ఫోల్డ్స్ ఉంటాయి. ఈ ప్రిమిటివ్ ఫోల్డ్స్ వెంటనే ఇవి కూడా ఇలా వచ్చేస్తుంటాయి. వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఇవి రెండు కూడా కలిసిపోయి మనకి మీసోడర్మ్ అనేది ఫామ్ చేసేస్తూ ఉంటాయి. సో ఇంకా మిగిలిపోయినవి ఉండండి, బయట మిగిలిపోయాయండి. సో ఇది మొత్తం కూడా 3D స్ట్రక్చర్, నాట్ ద 2D. సో ఇవన్నీ కూడా బయట మిగిలిపోయాయి. సో బయట మిగిలిపోయినటువంటి ఏవైతే ఎపిబ్లాస్ట్ సెల్స్ ఏవైతేనో, సో దిస్ విల్ బికమ్ ద ఎక్టోడర్మ్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా మనకి కంప్లీట్గా గ్యాస్ట్రులేషన్ ఫినిషింగ్ అంతా కూడా మనకి ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ మీసోడర్మ్ 3 లేయర్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. అండ్ హియర్ ది రిమైనింగ్ ఎపిబ్లాస్ట్ సెల్స్ ఫామ్ ద ఎక్టోడర్మ్. సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సో రిమైనింగ్ ఎపిబ్లాస్ట్ సెల్స్ ఏవైతేనో ఇవి కాస్త మనకి ఏం ఫామ్ చేస్తున్నాయండి, ఎక్టోడర్మ్ని ఫామ్ చేస్తున్నాయి. Now 3 germinal layers are formed. So that's what we are calling it as the ట్రైలామినార్ ఎంబ్రియానిక్ డిస్క్ అంటున్నాం. దీన్ని ఏమంటారు, ట్రైలామినార్ ఎంబ్రియానిక్ డిస్క్గా చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. సో ఇలా మన గ్యాస్ట్రులేషన్ ఫేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు గీసినటువంటి డయాగ్రామ్ అండి. సో దిస్ ద వాట్ ది ప్రిమిటివ్ స్ట్రైక్ అండ్ ప్రిమిటివ్ నోడ్ అండి. ఇది వచ్చేసి ఫ్యూచర్ ఎంబ్రియానిక్ మీసోడర్మల్ సెల్స్. సో ఫ్యూచర్ ఎంబ్రియానిక్ మీసోడర్మల్ సెల్స్ ఏది, ఫ్యూచర్ ఎంబ్రియానిక్ మీసోడర్మల్ సెల్స్ అంటే ఇక్కడ రెడ్ కలర్లో గీసాను కదా. సో ఆల్రెడీ ఇప్పుడు చూసాం మనకు పెద్దగా అది. రైట్, ఇక్కడ మనకి రెడ్ కలర్లో చూస్తున్నాం కదా, ఇవి వచ్చేసి మీసోడర్మల్ సెల్స్. సో ఇవి వచ్చేసి మైగ్రేట్ అయిపోతాయి. ఇక్కడ నుంచి ఎపిబ్లాస్ట్ సెల్స్ వచ్చేసి లోపల మైగ్రేట్ అయిపోయి, సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఎక్టోడర్మ్ అవుతుంది, ఇది మీసోడర్మ్ అవుతుంది, ఇది ఎండోడర్మ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనకు సింపుల్గా ట్రైలామినార్ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో మీసోడర్మల్ సెల్స్ లోపలికి మైగ్రేట్ అయిపోయినాయి. సో ఇంకొకటి ఉన్నాయండి అక్కడ. సో ఆల్రెడీ ఇంత ముందు చెప్పుకున్నాం, కార్డా మీసోడర్మల్ సెల్స్ అనేసి, కార్డా మీసోడర్మల్ సెల్స్. సో మరి ఇవేం ఫామ్ చేయాలి, ఎందుకు దానికి ఆ పేరు పెట్టాం, ఇట్ ఫార్మ్స్ ఏ కార్డ్ లైక్ స్ట్రక్చర్. సో ఒక కార్డ్ అంటే తెలుసు కదా, చిన్న దండం ఉంటుంది కదా, దండం లాంటి నిర్మాణాన్ని ఫామ్ చేస్తాయి. కాబట్టి వాటిని ఆ పేరు మీదుగా వాటిని కార్డా మీసోడర్మల్ సెల్స్గా చెప్పుకుంటూ ఉన్నాం. నౌ దే ఆర్ హియర్. ఇప్పుడు చూద్దాం ఇక ఫార్మేషన్ ఆఫ్ ది నోటోకార్డ్ అండ్ న్యూరల్ ట్యూబ్. సో నోటోకార్డ్ అంటే ఏంటంటే పృష్ఠవంశము, న్యూరల్ ట్యూబ్ అంటే ఏంటి అని చూసినట్టయితే నాడీ దండము లేక నాడీ నాళంగా చెప్పుకుంటూ ఉంటాం. సో వెరీ సింపుల్, నేను చెప్తాను న్యూరల్ ట్యూబ్ అంటే ఏంటో కూడా చెప్తాను. ది కార్డా మీసోడర్మల్. సో ఇక్కడ కార్డా మీసోడర్మల్ సెల్స్ అంటున్నాం, నాట్ ద మీసోడర్మల్ సెల్స్. ది కార్డా మీసోడర్మల్ సెల్స్ ప్రజెంట్ ఇన్ ద ఎపిబ్లాస్ట్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ అ సాలిడ్ రాడ్. సో మనకి ఎపిబ్లాస్ట్లో ఉండేటువంటి ఈ యొక్క కార్డా మీసోడర్మల్స్ అవి కూడా లోపలికి వచ్చేసిన తర్వాత దే ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ అ సాలిడ్ రాడ్. లైక్ ఇప్పుడు సో ఇది ఎంబ్రియో అనుకున్నట్లయితే, సో మనకి ఇక్కడ వచ్చేసి కార్డా మీసోడర్మల్ సెల్స్ ఏంటంటే ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ఇలా మనకి, సో ఈ రాడ్ లైక్ స్ట్రక్చర్ని ఏమంటామని చూసినట్లయితే సింపుల్గా దీన్ని పృష్ఠవంశంగా చెప్పుకుంటాం, నోటోకార్డ్గా చెప్పుకుంటూ ఉన్నాను. సో దిస్ ఇస్ ద ఎంబ్రియానిక్ యాక్సియల్ స్కెలిటన్. యాక్సియల్ అంటే సెంటర్ అని చెప్పాను. లైక్ ఇప్పుడు ఈ బేబీ లేసి ఇలా నిలబడింది, ఇది ఏమవుతుంది, సెంటర్ లైన్ అవుతుంది కదా. సో vertical central line అవుతుంది. సో దట్స్ వాట్ we are calling it as the notochord as the embryonic axial skeleton గా చెప్పుకున్నాం. దిస్ ఈజ్ ఫర్దర్ రీప్లేస్డ్ బై ద vertebral column. సో vertebral column అంటే ఏంటండి, సో ఎముక ఉంటుంది కదా, వెన్నెముక. సో ఇది మొత్తం కూడా ఇంకా తర్వాత దీని ప్లేస్లో వచ్చేసి మనకి ఇది కాదండి మారేది,
దిస్ ఈజ్ రీప్లేస్డ్, ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్. గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. హియర్ దిస్ పర్టికులర్ నోటోకార్డ్ ఈజ్ రిప్లేస్డ్ అంటున్నాం ఇక్కడ, రిప్లేస్డ్ బై వర్టెబ్రల్ కాలమ్. సో ఇది కాస్త తర్వాత ఇంకా దీని ప్లేస్లో అయిపోయి మనకి మన వెనుక వీపు వెనుక వెన్నెముక ఏదైతే కనపడుతుందో ఆ వెన్నెముకగా మారిపోతుంది. దీంట్లో అన్నీ కూడా వర్టెబ్రే ఉంటాయండి. సో మనకి ఫర్దర్గా ఇంకా ఆ నోటోకార్డ్ యొక్క కొన్ని అవశేషాలు అనేవి అక్కడ వర్టెబ్రే మధ్యలో ఉండిపోతాయి అన్నమాట. సో న్యూక్లియస్ పల్పోసి అంటాం. సో ఆ తర్వాత మాట్లాడుకుందాం కార్డేటా గురించి చెప్పుకున్నప్పుడు. సో ఇలా మనకి ఏమవుతుందంటే దిస్ నోటోకార్డ్ ఇస్ రిప్లేస్డ్ బై ద వర్టెబ్రల్ కాలమ్. సో ఇలా మనకు రీప్లేస్. దిస్ ద సెంట్రల్ యాక్సిస్ అండి. సో ఈ పిండానికి మధ్యలో ఉండేటువంటి సెంట్రల్ యాక్సిస్గా చెప్పుకుంటుంటాం. ది ఓవర్లయింగ్ సెల్స్ ఆఫ్ ది ఎక్టోడర్మ్. సో లైక్ ఇప్పుడు ఇంకా దీనిపైన వచ్చేసి మనకి లైక్ ఇక్కడ చిన్న గీస్తాను నేను ఒకటి. సో ఇప్పుడు మనం ఇలా ట్రాన్స్ఫర్ సెక్షన్ చేద్దామండి. ఇలా ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసి ఇలా తిప్పుదాం, ఎలా కనపడుతుందో చూద్దాం ఒకసారి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏమైందండి, నోటోకార్డ్ అనేది ఫామ్ అయిపోయింది. లైక్ నోటోకార్డ్ ఇట్స్ ఎ సాలిడ్ స్ట్రక్చర్ అండి, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ నాట్ ద ట్యూబులర్ స్ట్రక్చర్, దిస్ ఈజ్ ద సాలిడ్ స్ట్రక్చర్. ఇలా మనకు ఒక సాలిడ్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయిపోయింది కదా. సో దీనిపైన ఏంటంటే ఇప్పుడు మనకి ఎపిబ్లాస్ట్ సెల్స్ ఉన్నాయండి. సో ఎపిబ్లాస్ట్ సెల్స్ కూడా లోపలికి వచ్చాయి. అండ్ ది సెల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ హియర్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎపిబ్లాస్ట్ సెల్స్ అనేవి దీనిపైన ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే సచ్ ఎ బ్యూటిఫుల్ మెకానిజం, మన బాడీలో ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఒక బ్యూటిఫుల్ మెకానిజం జరుగుతుంది. దట్ వీ కాల్ యాజ్ ఇండక్షన్ అంటాం. ఇండక్షన్ అంటే ఒక సెల్స్ ఫామ్ అయిన తర్వాత సెల్స్ ఫార్మేషన్ క్రమంలో ఏం చేస్తుందంటే పక్క దాన్ని ప్రేరేపిస్తుంటాయి, పక్క గ్రూప్ ఆఫ్ సెల్స్ని ప్రేరేపిస్తుంటుంది. సో అలా ప్రేరేపించినప్పుడు దాట్ గ్రూప్ ఆఫ్ సెల్స్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ సమ్ అదర్ ఆర్గాన్. సో అలా ప్రేరేపించి దాన్ని ఇంకో ఆర్గాన్గా మాడిఫై చేస్తూ ఉంటుంది. సో దిస్ పర్టికులర్ ప్రాసెస్ వి కాల్ ఇట్ ఇస్ ఇండక్షన్ అంటాం. ఇండక్షన్. సో దిస్ వాట్ ది నోటోకార్డ్ అనేది ఫామ్ అయిపోయిందండి ఇక్కడ. ఓకే, సో నోటోకార్డ్ ఫామ్ అయింది. ఇక్కడ ఏముంది పైన ఎపిబ్లాస్ట్ సెల్స్ అని ఉన్నాయి. సో ఎపిబ్లాస్ట్ సెల్స్ ఫర్దర్ ది ఎక్టోడర్మ్ ఆన్ ద నోటోకార్డల్ మీసోడర్మ్ ఆర్ ఇండ్యూస్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ న్యూరల్ ప్లేట్. అండ్ అక్కడ నుంచి న్యూరల్ గ్రూప్ ఫామ్ అవుతుంది, న్యూరల్ ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా బాగా గుర్తు పెట్టుకోండి. సో ఇక్కడ నోటోకార్డ్ ఎక్కడ నుండి ఫామ్ అయింది అని చూసినట్లయితే మనకి కార్డా మీసోడర్మల్ మీసోడర్మ్ నుండి ఫామ్ అయింది. ఏంటి? నోటోకార్డ్, విచ్ ఈస్ రిలేటెడ్ టు ద స్కెలిటల్ సిస్టమ్. దట్స్ వాట్ ది స్కెలిటల్ సిస్టమ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద మీసోడర్మ్. సో అందుకని ఇక్కడ మీసోడర్మ్ నుండి. అండ్ ది ఓవర్లేయింగ్ సెల్స్ ఆఫ్ ఎక్టోడర్మ్ అంటున్నాం. ఇక్కడ ఓవర్లేయింగ్ సెల్స్ ఆఫ్ ఎక్టోడర్మ్, బాహ్య త్వచము. సో ఇక్కడ బాహ్య త్వచలో ఉండేటువంటి ఈ సెల్స్ని ఏం చేస్తుందంటే ఈ నోటోకార్డ్ ఏదైతే ఫామ్ అయిందో ఇది ఇండ్యూస్ చేస్తుంటాయండి. సో వీటిని ప్రేరేపించి ఇట్ ఈస్ ఫర్దర్ ట్రాన్స్ఫార్మ్ ద న్యూరల్ ప్లేట్. సో ఇది కాస్త ఇంకా మనకి ఈ సెల్స్ మొత్తం కూడా న్యూరల్ ప్లేట్గా మారిపోయాయి. ఇక్కడ న్యూరల్ ప్లేట్ అనేది ఫామ్ అయిపోయింది. అండ్ ఫర్దర్ దిస్ విల్ బికమ్ ద న్యూరల్ గ్రూవ్. సో న్యూరల్ గ్రూవ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి చిన్న ఈ యొక్క న్యూరల్ ప్లేట్ మధ్యలో ఏంటంటే మనకి చిన్నగా ఇట్లా ఫోల్డ్ అవుతూ ఉంటుంది. ఇక ఇలా చిన్నగా ఫోల్డ్ అయినప్పుడు మధ్యలో ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. దాన్ని ఏమంటామంటే న్యూరల్ గ్రూవ్గా చెప్పుకున్నాం. సో న్యూరల్ గ్రూవ్ కాస్త ఇలా మొత్తం కూడా అంటిపెట్టుకుంటుంది. సో ఇలా సింపుల్ అండి, ఒక పొడవాటి పేపర్ తీసుకొని సో దట్ ఈస్ అ న్యూరల్ ప్లేట్. సో ఇలా కొంచెం ఫోల్డ్ చేసామనుకోండి మధ్యలో ఖాళీ ఏర్పడుతుంది, న్యూరల్ గ్రూవ్ అంటాం. సో ఈ అంచులు కాస్త మొత్తం కూడా అంటుకున్నాయి అనుకోండి, ఒక చిన్న పైప్ లాగా ఫామ్ అవుతుంది కదా. సో దాన్ని అప్పుడు ఏమంటామంటే న్యూరల్ ట్యూబ్గా చెప్పుకుంటూ ఉంటాం. సో సింపుల్. సో ఫస్ట్ ఇలా ఉందండి, ఓకేనా. సో ఇలా ఫామ్ అవుతే న్యూరల్ గ్రూవ్ అవుతుంది అది. సో ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళిపోయి గ్రూవ్ కదా, ఓకేనా. సో అలా కాకుండా ఇది కాస్త ఇలా అంటుకొని పోయింది ఇంకా. సో ఇలా అంటుకొని పోయినప్పుడు ఏమవుతుంది, ఇది కాస్త న్యూరల్ ట్యూబ్గా మారిపోతుంది. సో ఎలా చెప్పాలంటే ఇది వచ్చేసి మనకి సింపుల్గా న్యూరల్ ప్లేట్ అనుకుందాం. సో ఇదేమవుతుందని చూసినట్టయితే ఇలా ఫోల్డ్ అయిపోతుంది. ఇలా ఫోల్డ్ అయిపోతే దీన్ని ఏమంటామంటే న్యూరల్ గ్రూవ్గా చెప్పుకుంటాం. సో కాస్త తర్వాత ఏమవుతుంది, ఈ ఎండ్ రెండు కూడా కలిసిపోతాయండి. కలిసిపోయి ఏమవుతుంది, మళ్ళీ పైప్ లాంటి స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే న్యూరల్ ట్యూబ్గా చెప్పండి. న్యూరల్ ట్యూబ్ అండి. సో న్యూరల్ ట్యూబ్ అని ఎందుకు అంటున్నామంటే మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంది కాబట్టి న్యూరల్ ట్యూబ్ అంటున్నాం. సో దట్స్ వాట్ ది న్యూరల్ ట్యూబ్ నుండి ఏం ఫామ్ అయితే ఏం చూసినట్టు బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఫామ్ అవుతుందండి. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఫామ్ అవుతుంది. సో ది యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది న్యూరల్ ట్యూబ్ విల్ బికమ్ ద బ్రెయిన్ అండ్ పోస్టీరియర్ పార్ట్ విల్ బికమ్ ద స్పైనల్ కార్డ్. సో స్పైనల్ కార్డ్లో మనకి గ్రూవ్ ఉంటుందండి, స్పైనల్ కార్డ్లో మనకు కెనాల్ ఉంటుందండి. సో దట్ ఈస్ ద వాట్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది న్యూరల్ ట్యూబ్ ఇక్కడ. సో న్యూరల్ ట్యూబ్ యొక్క ఖాళీ ప్రదేశం అక్కడ మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కడ స్పైనల్ కార్డ్లో మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుంది, వేర్ ది సిఎఫ్ఎస్ ఫ్లోస్. సో సెరిబ్రో స్పైనల్ సిఎస్ఎఫ్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కడ ఫ్లో అవుతుందండి, స్పైనల్ కార్డ్లో మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశంలో ఫ్లో అవుతుంది, తెలుసు కదా, రైట్. ఇక్కడ న్యూరల్ ట్యూబ్లో ఇదే మనకి స్పైనల్ కార్డ్గా అండ్ పోస్టీరియర్ పార్ట్ వచ్చేసి స్పైనల్ కార్డ్గా మారిపోతుంది, యాంటీరియర్ పార్ట్ వచ్చి బ్రెయిన్గా అందుకని బ్రెయిన్లో కూడా వీ కెన్ ఫైండ్ ద వెంట్రికల్స్,
రైట్. బ్రెయిన్లో కూడా ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. ఎక్కడ నుండి అంటే ఇక్కడ మనకి న్యూరల్ ట్యూబ్లో ఉన్నాయండి. సో ఆ న్యూరల్ ట్యూబ్లో ఉండే ఖాళీ ప్రదేశాలు వేర్ దే ఆర్ రిఫ్లెక్ట్ ఇన్ ద బ్రెయిన్లో కనపడుతూ ఉంటాయన్నమాట. రైట్. సో అలా మనకి బ్రెయిన్లో కానివ్వండి, ఈ న్యూరల్ ట్యూబ్లో కానివ్వండి, ఎంటీ స్పేసెస్ కనపడుతూ ఉంటాయన్నమాట. సో దిస్ ద వాట్ హౌ ద న్యూరల్ ట్యూబ్ ఇస్ ఫార్మ్డ్. రైట్. సో జస్ట్ ఇప్పుడు చెప్పుకున్నానండి, వెరీ సింపుల్. ఫస్ట్ వచ్చేసి ఇది నోటోకార్డ్ ఫామ్ అవుతుంది. ఎక్కడ నుండి అంటే కోడామిసోడెర్మల్ సెల్స్ నుండి. దీస్ కోడా మిసోడెర్మల్ సెల్స్. ఇక్కడ వచ్చేసి మనకి పైది వచ్చేసి ఎక్టోడెర్మల్ సెల్స్. సో ఎపిబ్లాస్ట్ నుండి వచ్చేటువంటి ఎక్టోడెర్మల్ సెల్స్. సో ఇది కాస్త ఏమవుతుంది, న్యూరల్ ట్యూబ్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏది టెంప్ట్ చేస్తుంది, ఏది మనకి ఇండ్యూస్ చేస్తుందని చూసినట్లయితే ఇక్కడ నోటోకార్డ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉండేటువంటి సెల్స్ని ఇండ్యూస్ చేసేసి న్యూరల్ ట్యూబ్ అనేది ఫామ్ చేసేస్తుంది. సో న్యూరల్ ట్యూబ్ ఇలా ఉంటుందండి కంప్లీట్గా. సో క్రింద వచ్చేసి మనకి ఏది ఉంటుందని చూసినట్లయితే సింపుల్గా ఏది ఉంటుంది, ఏది నోటోకార్డ్ అనేది ఇలా ఉంటుంది. సో నోటోకార్డ్కి డోర్సల్ పార్ట్లో వచ్చేసి మనకి న్యూరల్ ట్యూబ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇలా మనకి కంప్లీట్గా ఇవి రెండు కూడా ఫామ్ అవుతాయి, న్యూరల్ ట్యూబ్ కానీ నోటోకార్డ్ అనేది ఫామ్ అవుతుంటాయి. సో ఈ లెసన్ని వీలైతే మీరు ఎక్కువ సార్లు వీలైతే అన్ని ఎక్కువసార్లు చదవండి టెక్స్ట్ బుక్లో. నాకైతే ఎంటైర్గా కంప్లీట్గా 1 డే మొత్తం పట్టిందండి నేను అర్థం చేసుకోవడానికి నాకు 1 డే పట్టింది. ఒక పర్టికులర్ 3 పేజెస్ని నేను ఆల్మోస్ట్ ఒక 20 టైమ్స్ చదువుంటాను. 20 టైమ్స్ చదివానండి రియల్లీ. సో ఎందుకంటే నాకు అసలు అర్థం కావట్లేదు, అసలు ఎక్కడి నుంచి ఏం పోతుందో. వాడు ఎపిబ్లాస్ట్ అంటే హైపోబ్లాస్ట్ అంటుంటాడు, సో ఎండోడర్మ్ అంటున్నాడు, ఎపిడర్మ్ అంటున్నాడు, రకరకాలుగా ఉంటుందండి. సో మీరు కంప్లీట్గా ఎంటైర్గా టెక్స్ట్ బుక్ని ఒక 2-3 టైమ్స్ అన్న మినిమం 2-3 టైమ్స్ చదవండి. సో పర్టికులర్గా ఇక్కడనే బ్లాస్ట్లా గ్యాస్ట్లా ఫార్మేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ టాపిక్నే బాగా చదవండి, అర్థం చేసుకోవడం ట్రై చేయండి. అండ్ మన క్లాస్ని వీలైతే ఇంకొకసారి 2-3 సార్లు కూడా వింటే మీకు క్లియర్ కట్ ఐడియా అనేది వచ్చేస్తుంటుంది. అండ్ దెన్ ఫర్దర్గా మీరు చదివితే చాలా ఈజీగా అర్థం కావడానికి ఛాన్స్ ఉంది. రైట్. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి గ్యాస్ట్రులేషన్ స్టేజ్ అండి. అండ్ ఫర్దర్గా ఏమైతే తర్వాత చూద్దాము. అండ్ జేఎల్ ఆన్లైన్ క్లాస్ అయితే అవుతున్నాయండి. ఎవరికైనా జేఎల్ ఆన్లైన్ క్లాస్ కావాలంటే డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ మన యాప్కి సంబంధించిన యాప్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి అండ్ డెమో వీడియోస్ చూడండి. ఇఫ్ యూ సాటిస్ఫై దెన్ యూ కెన్ గో ఫర్ ద జేఎల్ క్లాస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ యాప్. దర్ ఇస్ వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ అనేది ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.